గారు. రామన్ గారు ఎలా థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. బాగున్నారు? రామన్ గారు హెల్త్ ఎలా ఉంది? బాగున్నారు పాస్టర్ గారు. ఎస్టర్డే ఓన్లీ వి కేమ్ హోమ్ ఆఫ్టర్ ఓకే, డిశ్చార్జ్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఇట్స్ వెరీ ఫైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ పాస్టర్ గారు. ఓకే మా రెస్పాన్సిబిలిటీ. ఓకే, షాల్ వి స్టార్ట్ ద క్లాస్. ఈరోజు గెలాషియన్స్ స్టార్ట్ చేద్దాము. గలతీయులకు రాసిన పత్రిక. ఆ, ముందు కూడా ఒకసారి నేను గుర్తు చేసి ఉంటాను, మరొకసారి గుర్తు చేస్తాను. రోమా పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక మనకు థియలాజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పత్రికలు. ఎందుకంటే ఆ రెండిట్లోనే అపొస్తలుడైన పౌలు క్రైస్తవ విశ్వాసము నిర్వచించేటువంటి సమయంలో ఏ విధముగా అది ఓల్డ్ టెస్టమెంట్కి ఒక రకమైన బ్రేక్, ఓల్డ్ టెస్టమెంట్కి ఒక రకమైన బ్రేక్, అంటే ఓల్డ్ టెస్టమెంట్ దీన్ని ఒక టైప్ ఆఫ్ బ్రేక్ అవుతూ ఉన్నది, అంటే ఈజ్ మేక్స్ ఏ బ్రేక్ అన్నట్టుగా. సో దీన్ని పురస్కరించుకుని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది పెద్ద డిబేట్ మనమందరం గమనించిన వెళ్ళ. ఓల్డ్ టెస్టిమెంట్ ఎంతవరకు న్యూ టెస్టిమెంట్ మీద వర్తిస్తుంది, ఎంతవరకు ఓల్డ్ టెస్టిమెంట్ అసలు ఇంకా దాన్ని ఏమంటారు అబాలిష్ అయిపోయింది, ఎంతవరకు దాని కంటిన్యూటీ ఉంది, ఈ యొక్క క్రిటికల్ ప్రశ్న మనకు నడుస్తూనే ఉంటుంది. దీనిలో ఈరోజు మీకు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ వన్ సబ్జెక్ట్. న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ అని ఒకటి వచ్చింది. ఓల్డ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రము అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రము యేసు ప్రభు రాకడతో ముగిసింది అనేటువంటి ఆలోచన విధానాన్ని ఓల్డ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ అంటాం. మనం చాలామంది కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తాం. ఒక 30 ఏళ్ల నుంచి న్యూ టెస్టిమెంట్ సర్కిల్స్లో ఒక కొత్త ఆలోచన విధానం వచ్చింది. దాన్ని ఏమంటారంటే న్యూ పర్స్పెక్టివ్ ఆన్ పాల్ అంటారు, ఎన్పిపి అంటారు. దాని యొక్క ప్రపోనెంట్స్ ఎవరు అంటే ఎన్టీ రైట్. ఎన్టీ రైట్ అనే పేరు విన్నారా? ఎన్టీ రైట్, జేమ్స్ డన్, వీళ్ళు మెయిన్ ప్రపోనెంట్స్. ఇలా వారు ఒక స్కూల్ ఆఫ్ థాట్ డెవలప్ అయింది. ఆ స్కూల్ ఆఫ్ థాట్లో ఏమంటారంటే, జాగ్రత్తగా వినండి, అపొస్తలుడైన పౌలు పాత నిబంధనలోనున్న ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించలేదు, కానీ పాత నిబంధనలో ఉన్న కొన్నిటిని మాత్రమే ఆయన వ్యతిరేకించాడు. అనగా వర్క్స్ ఆఫ్ లా అనేది తీసుకుంటారు. సో మనమేమని బిలీవ్ చేస్తాం, ఓల్డ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ వాళ్ళు వర్క్స్ ఆఫ్ లా అంటే ధర్మశాస్త్రం కింద మనం ఏ పనులైతే చేస్తున్నామో దాని వలన రక్షణ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నాడు అని. ఈ న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ వాళ్ళు ఏం వాదిస్తారంటే, వర్క్స్ ఆఫ్ లా అన్నదాన్ని వాళ్ళు ఎలా డిస్టింగ్విష్ చేస్తారంటే, పాల్ వీఆర్ మిస్అండర్స్టాండింగ్ పాల్. న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఎన్టీ రైట్, జేమ్స్ డన్ అండ్ అదర్స్, లార్జ్ స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. When he is opposing law and when he is saying that works of law, he is not saying that those works which we do done under the law, but ఆయన నేషనల్ బ్యాడ్జెస్ అయిన నేను ఇజ్రాయిలైట్ అని ఏదైతే వాళ్ళు కాలర్ ఎగరేసుకుంటున్నారో దాన్ని అపోజ్ చేస్తున్నాడు. వాళ్ళు ఇజ్రాయిలైట్ అని దేన్ని బట్టి వాళ్ళు కాలర్ ఎగరేసుకుంటున్నారు? వాళ్ళ కొన్ని డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి? సర్కంసిషన్. ఆ ఫీచర్స్ ఏంటి? ఫుడ్ లాస్. ఆ ఫీచర్స్ ఏంటి? వేరే వాళ్ళతో కలిసి తినకుండా ఉండడం. అంటే వాళ్ళని వాళ్ళు డిస్టింగ్విష్ చేసుకునే క్రమంలో ఏదైతే వాళ్ళు సపరేషన్ చేసుకుంటారో, సపరేషన్ చేసుకుని ఎక్స్క్లూజివిజంలోకి వెళ్ళి కాళ్ళు ఎగరేసుకుంటున్నారో దాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాడు. అంతేగాని ఏదైతే వర్క్స్ ఆఫ్ లా అని అంటే ధర్మశాస్త్రం అనేది ఇంకను పౌలు పాటించాడు, మనము కూడా ధర్మశాస్త్రము మన మీద నుంచి వెళ్ళలేదు అనేటువంటి ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఏదైనా కూడా, ఎక్కడైతే మనము అపొస్తలుడైన పౌలు ధర్మశాస్త్రంలో నుంచి వచ్చిన వాటిని ఆయన ఖండిస్తున్నాడో, దాని నుంచి సపరేట్ అయ్యాడో, దాన్ని ఈ దృక్పథంతో చూస్తారు, ఈ కటకంతో చూస్తారు. సో వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. మనమేమి నమ్ముతాము? ఎవరైతే యేసు ప్రభువును రక్షింపబడ్డారో వారు ఇంకా నూతన నిబంధనకు సంబంధమైన లాస్ కిందకు వస్తారే కానీ, పాత నిబంధన అనేది మనకు క్రైస్ట్ ఇస్ ద, రోమన్స్ 10:4లో మాట్లాడతాడు, క్రైస్ట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లా. సో మనం నమ్మేది ఏంటి? ఆయన సంపూర్తి చేశాడు ధర్మశాస్త్రాన్ని, మన కొరకు సంపూర్తి చేసి
ఇంకా ధర్మశాస్త్ర ఇది మన మీద లేదు అనే ఆలోచన మనం ఓల్డ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్. న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవాల్సింది అలా కాదు అని, ఏదేదైతే అపోస్తులుడైన పౌలు ధర్మశాస్త్రానుసారంగా కొన్ని చేస్తూ వచ్చాడో, ఆయన ఏంటి సర్కంసిషన్ని క్వశ్చన్ చేస్తాడు, ఫుడ్ లాస్ని క్వశ్చన్ చేస్తాడు. గలతీ పత్రికలో పేతురు ఎప్పుడైతే అందరితో కలిసి తింటూ కొత్త వారు రాగానే పక్కకు తప్పుకుంటాడు ఫుడ్ లాస్. తర్వాత ఆయన హెవీగా మాట్లాడేది సర్కంసిషను. తర్వాత రోమన్స్లో కనుక గమనించినట్టయితే నేను జ్యూ అని కాలర్ ఎగరేసుకుంటున్నారు కదా, దాని గురించి మాట్లాడతాడు. సో వీటినన్నింటినీ వాళ్ళు అలా చూస్తారనమాట. సో ఈ సీరియస్ డిబేట్ న్యూ టెస్టమెంట్లో జరుగుతూ ఉన్నది. ఈ న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ అనేది ఇట్ ఈస్ గెయినింగ్ ట్రాక్షన్ ఇన్ ద సర్కిల్స్. ఎట్లంటే ఎన్టీ రైట్ కానీ జేమ్స్ డన్ కానీ వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కావడము, వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పించడము ఇలా ఉన్నది. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. నా నేను పిహెచ్డి ఎంటీహెచ్ థీసిస్ రాస్తున్నప్పుడు నా ప్రొఫెసరు ఇడి చెరియన్ గారు అని చెప్పి, వండర్ఫుల్ మ్యాన్, స్కాలర్లీ మ్యాన్. ఐ థింక్ ఆయన యూఎస్ఏలోనూ యూకేలోనూ పిహెచ్డి చేశాడు. నేను రోమన్స్లో చేస్తున్నాను థీసిస్. ఆయన హీఈస్ ఎ ప్రొపోనెంట్ ఆఫ్ న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్. సో హీ కాన్స్టెంట్లీ మేడ్ మీ టు సీ ద థీసిస్ వాట్ ఐఎమ్ రైటింగ్ ఇన్ ద లెన్స్ ఆఫ్ న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్. సో నేను ఎంత ఆయన చెప్పినది ఎంత ఆ కటకంలో చూడాలని ప్రయత్నించినా నాకైతే అది వీలు కాలేదు. సో మా మధ్యన కొంత డిబేట్ నడుస్తూ ఉండేది. అంటే చాలా చోట్ల తీసి స్టాప్ కావాల్సి వచ్చింది అనమాట. అంటే క్రూషియల్ పాయింట్స్ దగ్గర ఆయనేమో చాలా లవింగ్ కేరింగ్గానే ఈ విషయంలో చూడు, నువ్వు ఇలా రాస్తున్నావు, ఇలా అర్థం చేసుకున్నావు, దీన్ని రీరైట్ చేయని అడిగేవాడు అనమాట. టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఒక స్టేజ్ పోయిన తర్వాత నా బేసిక్ పాయింట్ ఏదైతే ఉందో అది ఈ వర్క్స్ ఆఫ్ లా కిందకి రాదు. ఎందుకంటే నేను రోమన్స్ థీసిస్ ఐడెంటిటీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ రోమన్స్ 9-11 రాశాను. ఇజ్రాయెల్ అంటే ఎవరు? సో ఇజ్రాయెల్ అంటే నూతన విశ్వాసుల్ని, అంటే ఎవరైతే నూతన నిబంధనల విశ్వాసుల్ని, అంటే ఒక వాదన ఏంటి అంటే ఆయన ఇజ్రాయెల్ అంటున్నప్పుడు నూతన నిబంధనలో ఎవరైతే చర్చ్ ఫామ్ అయిందో దాన్ని ఆయన ఇజ్రాయెల్గా కన్సిడర్ చేస్తున్నాడు అనేది ఒక ఆలోచన విధానం. ఇంకొక ఆలోచన విధానం ఏంటంటే ఇజ్రాయెల్ అంటే ఆయన క్లియర్గా ఎథ్నిక్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. సో నా డిబేట్, అంటే మై థీసిస్ పాయింట్ ఈజ్ 9-11లో, రోమన్స్ 9-11లో ఆయన ఇజ్రాయెల్ అని మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్ అంటాడు. ఆల్ ఇజ్రాయెల్ అంటే ఎవరు? సో ఇజ్రాయెల్ అంటే ఎవరు అనే పాయింట్ అనమాట. ఆ పాయింట్లో మధ్యలో ఇది వచ్చింది డిబేట్. వచ్చినప్పుడు హీ స్టార్టెడ్ పర్సువేడింగ్ మీ టు సీ ఇట్ ఇన్ ద లెన్స్ ఆఫ్ ద న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్. సో నేను ఆ విధంగా దానికి ఎక్స్పోజ్ అయ్యాను, ఇంటరాక్ట్ అయ్యాను. ఫైనలీ ఈజ్ ఏ గ్రేషియస్ మ్యాన్ అండ్ ఐ రిక్వెస్టెడ్ దట్ సార్ ఇది బేసిక్ పాయింట్గా దీంట్లో మనం డిఫర్ అయిన మెయిన్ థీసిస్ డిస్టర్బ్ కావాల్సినంత అవసరం లేదు అన్నప్పుడు హీ అండర్స్టూడ్ అండ్ హీ టోల్డ్ ఓకే వెంకటేష్, ఐ వాంట్ యూ టు సీ ఇన్ దిస్ వే, బట్ ఇఫ్ యూ ఆఫ్టర్ రిపీటెడ్లీ సీయింగ్ దట్ ఇన్ ద లెన్స్ ఆల్సో యు ఆర్ డిఫరింగ్ విత్ మీ కనుక యూ గో ఆన్ యువర్ పాత్ అన్నట్టుగా అన్నాడు. సో నేను ఓల్డ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్లోనే మిగిలిపోయాను. కానీ న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ అనేది ఆ సమయంలో నేను ఎక్స్పోజ్ అయ్యాను. సో ఇది దాన్ని ఏమంటారు, థియలాజికల్ క్లాస్ కనుక మీరు భవిష్యత్తులో కనుక చదువుతూ ఉన్నప్పుడు ఈ వర్క్స్ ఆఫ్ లా అనేదాన్ని న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ లా పాల్ వాళ్ళు డిఫైన్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఓల్డ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాల్ ఎవరైతే మనము చర్చిలో ఎన్ని రోజులు చెప్పబడుతూ వచ్చామో, పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని క్లీన్గా బ్రేక్ చేశాడు యేసు ప్రభు రాకడతో, అది మన మీద ఉండదు అనేది మీరు ఎప్పుడైనా చదివినప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో వీళ్ళు దీనికి వచ్చారా అని. మీ దీని ప్రకారంగా మీరు చదివి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ రెండవ ఇష్యూ, దీంట్లో సౌత్ ఈ లెటర్ ఇప్పుడు గెలాషియన్స్ మనం ఏదైతే చదువుతున్నామో దీంట్లో సౌత్ గెలాషియన్ థియరీ అని, నార్త్ గెలాషియన్ థియరీ అని ఉన్నది. సౌత్ గెలాషియన్ థియరీ, నార్త్ గెలాషియన్ థియరీ. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి ఏది అన్నది నాకు ఇదమిద్దంగా కరెక్ట్గా గుర్తులేదు, బట్ నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఐ థింక్ ఒకటేమో లెటర్స్ అన్నిట్లో ఫస్ట్ లెటర్గా భావించేది పాల్ రాసిన లెటర్లో 1 Thessalonians ఫస్ట్ లెటర్గా భావిస్తారు.
అంటే ఒక యూనిఫైడ్ ఒపీనియన్ ఉన్నది, యూనిఫార్మ్ స్కాలర్లీ ఒపీనియన్. ఫస్ట్ 1 Thessalonians ఇస్ ద అర్లియస్ట్ లెటర్ రిటర్న్ ఇన్ 48 AD అని. నెక్స్ట్ చాలా మంది స్కాలర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే 49 ADలో 1 Thessalonians గెలాషియన్స్ రాశాడు. సో జెరూసలేం కౌన్సిల్ అని ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. యాక్ట్స్ 15లో మనం ముందర కూడా చదివాం కదా, దాని గురించి డిస్కస్ చేశాం కదా, గుర్తుందా? ఏదైతే అపోస్తలుడైన పౌలు ఈ ధర్మశాస్త్రం క్రింద వచ్చేటువంటి యూదుల మీదకి, అన్యుల మీదకి ధర్మశాస్త్రపు కాడి తీసుకోవాలనా లేదా అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ కౌన్సిల్లో ఏం డిస్కస్ చేస్తారు? అన్యులు కేవలము ఒక 3 సెక్షువల్ ఇమ్మొరాలిటీలో ఉండకూడదు, తర్వాత విగ్రహారాధన ఉండకూడదు, విగ్రహాలకు బలిచ్చిన తినకూడదు, ఆ తర్వాత రక్తము గొంతు పిసికింది కాకుండా రక్తం కంప్లీట్, ఇంతవరకు దీని మించి ఇంకేది అన్యుల మీద కాడి పెట్టకండి. అప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తాడు. ఏమని ప్లే చేస్తాడు? పౌలంతా చెప్పిన తర్వాత అపోస్తలుడైన పేతురు లేచి నిలబడతాడు. లేచి నిలబడి ఏ విధముగా అయితే కొర్నీలి రక్షింపబడ్డాడు తన ద్వారా, ఆ ఉదంతాన్ని ఉద్ఘటిస్తూ ఏమంటాడు? మనమే భరించలేని కాడి వారి మీద ఎందుకు ఉంచడము అని అన్నప్పుడు పౌల్ సైడ్ తీసుకున్నట్టేది, అంటే ధర్మశాస్త్రం మీద. సో ఇప్పుడు డిబేట్ ఏంటి అంటే సౌత్ గెలాషియన్ థియరీకి, నార్త్ గెలాషియన్ థియరీకి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గెలాషియన్స్ 49 ADలో రాశారు అనుకుందాం, 48-49 ADలో. అంటే జెరూసలేం కౌన్సిల్కి ముందు రాశారా, వెనక రాశారా, అంటే తర్వాత రాశారా? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జెరూసలేం కౌన్సిల్ కన్నా ముందర రాశారు అనుకో గెలాషియన్స్. అపోస్తలుడైన పౌలు పేతురు తన తప్పు తెలుసుకొని జెరూసలేం కౌన్సిల్లో నిటారుగా మాట్లాడాడు, కరెక్ట్గా మాట్లాడాడు. అంటే ఈరోజు అన్యులకు సంబంధించినంత వరకు ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి ఒక తీర్పు కరెక్ట్గా మాట్లాడాడు. ఒకవేళ లేట్ లెటర్ అనుకోండి, లేట్ లెటర్ అనుకోండి, అంటే 55లోనో 56లోనో రాశాడు అనుకుందాం. అప్పుడు అపోస్తలుడైన పేతురు ఏం చేస్తున్నాడు? యెరూషలేం కౌన్సిల్లో ఒప్పుకున్నాడు. కానీ గలతీ పత్రికలో పౌలు తనతో మళ్ళా తగులాడుతున్నాడంటే పేతురు యెరూషలేం కౌన్సిల్లో ఒప్పుకున్న తరువాత కూడా అతను మళ్ళా దోశ తిప్పాడు అన్నట్టుగా. కాబట్టి నాకు సంబంధించినంత వరకు నా డిబేట్ ఏంటంటే ఈ సౌత్ గెలాషియన్ థియరీ, నార్త్ గెలాషియన్ థియరీలో అర్లియస్ట్ లెటర్ అనుకోండి, అంటే బిఫోర్ జెరూసలేం కౌన్సిల్ రాశాడు అనుకోండి, పీటర్ మైట్ హ్యావ్ కమిటెడ్ వన్ మిస్టేక్, but he immediately corrected it when he spoke in the Jerusalem Council. But if it is a later letter, ఏదైతే 49 ADలో జెరూసలేం కౌన్సిల్ జరిగిందో ఆ కౌన్సిల్లో ఒప్పుకున్న తరువాత కూడా పేతురు తప్పటడుగు వేసినట్టు, అంటే మళ్ళీ వెనక్కి రికాంట్ చేసినట్టు. సో ఆ బేరింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నా నమ్మకం ఏంటంటే ఇట్ ఈస్ అన్ అర్లియస్ట్ లెటర్. లైక్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఒక ధోరణిలో మనం ఒక రకంగా అర్థం చేసుకుంటాం. బట్ ఆపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని మనం కరెక్ట్ చేసుకుని ముందుకు పోతాం. కాబట్టి అర్లియస్ట్ లెటర్ అయితే పీటర్ అండర్స్టూడ్ వెన్ హీ హ్యాడ్ అన్ ఆల్టర్కేషన్ విత్ పాల్, he changed his mind and he spoke rightly in the Jerusalem Council. He stood along with Paul and they were working together later on without any misunderstanding. So అది గెలాషియన్ థియరీ. సో అసలు వాళ్ళు డిబేట్ చేసేది ఎందుకంటే సౌత్ గెలాషియన్ థియరీ, నార్త్ గెలాషియన్ థియరీ అనే స్కాలర్స్. ఈయన 2 ట్రిప్పులు చేస్తాడు మిషనరీ జర్నీలు. సో ఒక మిషనరీ జర్నీలో గలతీని ప్లాన్ చేస్తాడు, గలాషియా చర్చిని, ఫస్ట్ మిషనరీ జర్నీలో. సెకండ్ మిషనరీ జర్నీలో మళ్ళీ అతను గలాషియా చర్చిని చూసుకుంటూ వెళ్తాడు. సో ఈ నార్త్ గెలాషియన్ థియరీ అని మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఆయన 2వ మిషనరీ జర్నీలో రాశాడు కాబట్టి లేటర్ అంటే ఆయన ఉత్కటించిన కొన్ని ప్లేస్లు కొన్ని రాసిన దీన్ని బట్టి. సో సెకండ్ మిషనరీ జర్నీలో రాసింటే మనకు పేతురు రిపీటెడ్గా హిపోక్రైట్గా కనిపిస్తుంటాడు కదా. సో అర్లియస్ట్ లెటర్ అనుకో we can reconcile the fact that we know the nature of Peter. He might have committed some mistake because ఆయన Jewish దీన్ని బట్టి. లేటర్ ఆన్ ఆయన బ్రాడ్ వ్యూ తీసుకొని
విశాలమైన వ్యూ తీసుకొని ఆయన పౌలుతో పాటు అంగీకరించి ముందుకు వెళ్ళాడు అనుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఈ రెండు టెక్నికల్ ఇష్యూస్. నెక్స్ట్, ఈ గలతీ పత్రిక రాయడానికి గల కారణం ఏంటి అసలు? రోమా పత్రిక కనుక గమనించినట్లయితే అరౌండ్ 58 ఏడీను, అంటే బాగా సెటిల్ డౌన్ అయిన తరువాత, అపొస్తలుడైన పౌలు చాలా పరిచర్య చేసిన తర్వాత, డక్కాముక్కీలు తిన్న తర్వాత, ఒడిదుడుకులన్నీ ఎదుర్కొన్న తర్వాత, ప్రశాంతముగా ఉండి స్థిరమైన మనసుతో రోమా పత్రిక రాస్తున్నాడు. ఆయనలో ఉన్నవన్నింటినీ కూడా ప్రభువుని అర్థం చేసుకున్నాడు, వాటిని అక్కడ పెడతా ఉన్నాడు. కానీ గలతీ పత్రిక ఒక హీటెడ్ మూమెంట్లో రాసినది, ఒక కాంట్రవర్సీలో రాసినది, ఒక కోపం, అంటే ఒక దైవికమైన ఆవేశంతో రాస్తున్నది. దానికి గల కారణం ఏంటంటే, గలతీ పత్రికలో గలతీయులు రకరకాల కారణాల వలన అపొస్తలుడైన పౌలు బోధించి అటు పక్కకు వెళ్ళిన తరువాత వేరే వాళ్ళు వచ్చి, వేరే వాళ్ళు అంటే ఎవరు? ప్రభువుని నమ్ముకొని జూడైజర్స్ పార్టీ అనుకోండి. ఇప్పుడు మనం యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్లో 15th దీంట్లో చూస్తాం, జూడైజింగ్ పార్టీ అంటాం. ఇక్కడ కూడా వాళ్ళని గురించి గలతీ పత్రికలో కూడా డిరాగేటరీగా మాట్లాడతాడు పాల్. అంటే జూడైజర్స్ పార్టీ అంటే ఎవరంటే, హూ బికేమ్ క్రిస్టియన్స్ బట్ వాంట్ టు టేక్ ద యోక్ ఆఫ్ ద లా. సో ఈయన వెళ్ళాడు, వీళ్ళందరినీ దేవుని యందు నడిపించి ఆయన పక్కకి వెళ్ళాడు అపొస్తలుడైన పౌలు. వెళ్ళంగానే అతనికి వచ్చిన వార్త ఏంటి అంటే, మళ్ళీ ఈ జూడైజర్స్ పార్టీ వచ్చి మరలా తిరిగి ధర్మశాస్త్రాన్ని మీ కాడిని మీ మీదకి తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఉడికిపోతా ఉన్నాడు. ఇంత కష్టపడి వీరిని క్రైస్తవత్వంలోకి తెచ్చిన తరువాత వేరే వాళ్ళు వచ్చి ఆ బోధ ఈ బోధ చేస్తున్నారు, తప్పిస్తున్నారు అనే ఉద్దేశంతో గలతీయులతో ఆయన ఆవేశంతో పోరాడుతూ ఉన్నాడు. లెటర్లో వన్ సైడ్ కాన్వర్సేషనే, కానీ ఇంకొకరు ఈయన ఎత్తే పాయింట్లను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. లెటర్స్ అన్నీ కూడా మీకు ముందర చెప్పాను కదా, వన్ లైన్ కాన్వర్సేషన్. కానీ మనం పక్కన కూర్చొని వింటున్నప్పుడు ఇతను మాట్లాడే మాటల్ని బట్టి ఎదుటివాడు ఏం మాట్లాడి ఉంటాడని మనం ఊహించవచ్చు కొంతవరకు. అదే రెండు పక్కల కాన్వర్జేషన్ ఉంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో లెటర్స్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అందనట్టుగా, చూసి చూడనట్టుగా, కనిపించి కనిపించినట్టుగా, వినిపించి వినిపించినట్టుగా మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్లనే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వస్తూ ఉంటాయి. అపొస్తలుడైన పౌలు గలతీయుల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఎలా తప్పిపోయారు మీరు? ఇంత త్వరగా ఎలా తప్పిపోయారు? మీరు ఎలా తప్పిపోయారు? అందుకని ఏ గొప్ప మాటలు అంటాడు, నేను చెప్పిన గాస్పెల్ కాకుండా వేరే ఎవరైనా వచ్చి దీనికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండేటువంటి గాస్పెల్ ఎవరన్నా ప్రీచ్ చేసినా, అది నేనైనా, వాడు శపింపబడును గాక అంటాడు. అనెతెమా అంటాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో అంటాడు, జుట్టు బిక్కుంటూ, గల్తీలారా, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు క్రీస్తును నమ్ముకున్నట ద్వారా ఆత్మను పొంది మీరు దేవుని యందు ఉన్నారా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు ఆత్మను పొందుకున్నారు? నాకు ఈ మాట ఒకటి చెప్పండి అంటాడు. అంటే విసిగి వేసారిపోతాడు. అక్కడికి వెళ్ళి ముఖాముఖి మాట్లాడితే వేరేగా ఉండేది కాన్వర్సేషన్. ఇక్కడ ఉడికిపోతా ఉన్నాడు అతను, అంటే ఇతనికి వచ్చేటువంటి రిపోర్ట్స్ని బట్టి. సో ఆ దీనిలో నుంచి వస్తుంది. కాబట్టి గలతీ పత్రిక ఆనాటికి ఈనాటికి ఎందుకో మన మీద అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇప్పటికి కూడా మనం ప్రభువుని నమ్ముకున్న తరువాత ఒక రకమైన మంచి కొరకు ఒక ఫ్రీడమ్ మనకు వస్తుంది. అంటే వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ వాట్ ఈస్ హోల్డింగ్ అస్. కానీ ఆ ఫ్రీడమ్ని ఒక రకంగా మరలా వెనక కాడి కిందకి తీసుకుపోవాలనుకోవడం. తర్వాత ఆ ఫ్రీడమ్ని ఇష్టానుసారం రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యేసు ప్రభువు నుంచి ఇచ్చిన ఫ్రీడమ్ని ఆత్మ ద్వారా మధ్యదారిలో నడిపించడం, నూతన సృష్టిగా. ఇంకొకటి మళ్ళా ఓల్డ్ టెస్టిమెంట్ కాడి కిందకి వెళ్ళడం, ధర్మశాస్త్రం కాడి కిందకి వెళ్ళడం. ఇటుపక్కకు మొగ్గడం ఏంటి? పెండులమ్ము.
విచ్చలవిడుతాం. మనకు ఆత్మ ద్వారా ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. అదేంటి? ఆత్మ ద్వారా నీవు పాత వాటిని అర్థం చేసుకొని నూతన మార్గంలో మధ్య పాత్ స్ట్రైక్ చేస్తూ పోవాలని చెప్పాడు. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రపు కాడి కిందకి మరలా తేవాలనుకుంటున్నారో ఇటు లాగుతున్నారు ఎడం వైపుకి. ఇంకొకరు ఎలా లాగుతున్నారు? ధర్మశాస్త్రం మనం దేవుని యందు ఆత్మ ద్వారా స్వేచ్ఛ పొందాము గనక, స్వాతంత్రం పొందాము గనక మనం ఎట్టయినా జీవించవచ్చు విచ్చలవిడిగా. ఇదేమో ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండు. ఇదేమో నువ్వు ఏదైనా చేయొచ్చు. అందుకని అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? ధర్మశాస్త్రం నా మీద లేకపోవచ్చు కానీ క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం నా మీద, ఐఎమ్ నాట్ అండర్ ద లా బట్ డెఫినెట్లీ ఐఎమ్ అండర్ ద క్రైస్ట్ లా అంటాడు. క్రైస్ట్ లా అంటే ఏంటి? క్రైస్ట్ లా మనం తీసుకోవాలి అంటే వీ కెన్ టేక్ ఇట్ సంథింగ్ యాజ్ సెర్మన్ ఆన్ ద మౌంట్. పదే పదే ఆయన క్రైస్ట్ లా అంటాడు. ఐఎమ్ అండర్ నో లా, ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించిన లా కిందనే నేను లేను అంటాడు. బట్ ఐఎమ్ అండర్ క్రైస్ట్ లా అంటాడు. క్రైస్ట్ లా ఏంటంటాడు ఆయన? లవ్. రోమాపత్రిక 13 అంటాడు, నువ్వెవరికి ఏమీ అచ్చిలేవు, ఒక్క ప్రేమ తప్పితే. సో మనం క్రైస్ట్ లా అంటే ఏంటి? మోర్ రిగరస్, మోర్ స్ట్రిక్టర్ దాన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ లా. న్యూ టెస్టిమెంట్లో మనం కనుక ప్రభు యొక్క శర్మాను విన్నామంటే, మౌంట్ ఆఫ్ ద శర్మాను ఈజీగా ఉంటుంది వినడానికి, చదవడానికి ఈజీగా ఉంటుంది. చేసి ప్రయత్నించు, నీ మీద ఏమి లాలేదయ్యా అంటాడు. పాత నిబంధన నాకు చెప్తుంది, నేను ఇది చెప్తాను అంటున్నాడు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించు అంటాడు. పాత నిబంధనలో నువ్వు హత్య చేస్తే దోషివి. నూతన నిబంధనలు ఒకరిని హత్య చేసేదానికన్నా ముందర వాడి మీద నీకు లోపల కోపం వస్తుంది. కోపం వచ్చి వాడిని ఫూలను, వ్యర్థుడు అని తిడతావు. అక్కడనే నువ్వు మర్డర్ చేసినట్టు అంటాడు. వ్యభిచారం గురించి చెప్తాడు. నువ్వు ఒకరిని మోహపు చూస్తే మనం ఎన్నిసార్లు కోపపడలేదు, ఎన్నిసార్లు మోహపు చూపుతో చూడలేదు. కాబట్టి ఆ లాని ఫాలో అయ్యేవాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ కన్నా ఇంకా స్ట్రిక్టర్ లా అని. కానీ అది ఫ్రీడమ్. వీఆర్ ఫ్రీ. ఏది నువ్వు ఇది చేయొద్దని చెప్పట్లా అంటున్నాడు. నేనేమి చెప్తున్నానంటే, కాబట్టి ఆ క్రైస్ట్ లా ఎక్కడి నుంచి వస్తుంది? లవ్ నుంచి వస్తుంది. సో ఆయన ఏమంటున్నాడు? నేను ఐఎమ్ నో లాంగర్ అండర్ ద ఓల్డ్ టెస్టిమెంట్ తోరా బట్ ఐఎమ్ అండర్ క్రైస్ట్ లా తోరా. సో ఈ డిబేట్ జరుగుతూ ఉన్నది. దాని నుంచి ఏంటంటే ఆయన ఆవేశంతో ఉడికిపోతా ఉన్నాడు, ఆవేశంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దానిలో నుంచి వస్తాం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. నేను మీకు చార్ట్ పెట్టాను. చార్ట్ చూడండి. దీన్ని డిస్టింగ్విష్ చేద్దాం, అంటే చాప్టర్స్గా డివైడ్ చేసుకుందాము. చాప్టర్ 1:1 to 1:10 అంటే మొట్టమొదటి 10 వచనాలు గలేషియాలో ఉన్న చర్చిలకు రాస్తున్నాడు. ఆయన హోల్ ప్రశ్న ఏంటంటే, వై ఆర్ యూ సో క్విక్లీ డెజర్టింగ్ ద గాస్పెల్ ఆఫ్ ఫెయిత్? ఇంత త్వరగా యేసు ప్రభు యొక్క విశ్వాసంతో నమ్మిన యేసు ప్రభు యొక్క సువార్తకు మీరు ఎలాగున్న దూరమై పోతున్నారు. 11వ వచనం నుంచి, అంటే 1వ అధ్యాయం 11వ వచనం నుంచి 1వ అధ్యాయం అంతా, 2వ అధ్యాయం అంతా ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏం ఆర్గ్యూ చేస్తున్నాడు? మన అనుభవమే తీసుకుందాం అని నా అనుభవం చెప్తున్నాడు, ఆయన అనుభవం. గాస్పెల్ రిసీవ్డ్ బై రెవల్యూషన్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్. ఏమంటున్నాడు? నాకు ఈ యొక్క సువార్తను ఎవరు బోధించలేదు, నేరుగా పునరుద్ధానుడైన క్రీస్తువే నాకు బోధించాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది నేర్చుకోనలేదు. ఒకసారి వెళ్ళి పేతురుని కలిశాను. కలిసినది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కాదు, నాకన్నా ముందుగా నడిచిన అతనితో నేనేమేమి నేర్చుకున్నానో అతనికి చెప్పి, అంటే కొత్తగా ఆయన నుంచి నేర్చుకోవడానికి కాదు, నేనేమేమి నేర్చుకున్నానో ఆయన దగ్గర చెప్పి, ఏదైనా గనక తప్పిపోతున్నానేమో అంటే చూసుకోవడానికి. ఎందుకంటే ప్రభుతో ఆయన శారీరక. అలాగనే పిల్లర్స్ అంటాడు. పీటర్ని, జేమ్స్ని, జాన్ని పిల్లర్స్ అంటాడు. పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్.
దే మైట్ బి పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. స్టూలో అనే వర్డ్ వాడతాడు. స్టూలోస్ అంటే పిల్లర్, అంటే వాళ్ళు పెద్ద పెద్ద స్తంభాలు కావచ్చు చర్చ్కి. కానీ నేనైతే వారికి వారి పేర్లకు కానీ నేను అంత ప్రాధాన్యత ఇవ్వను. ఎందుకంటే వారికి బయలుపరిచిన దేవుడే పునరుద్ధానుడైన ప్రభు నాకు కూడా అదే బోధపరిచాడు. కానీ నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. ఎందుకు వెళ్ళాను? నేను సేవ చేస్తా ఉన్నాను, వాళ్ళతో కన్సల్ట్ చేయలేదు. దేవుడు నాకు చెప్పింది నేను చేస్తా ఉన్నాను. కొంత మార్గం పోయిన తర్వాత, 10 ఏళ్ళు పోయిన తర్వాత వెనక్కి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కాదు, నేను చేస్తున్నది ఏందో వాళ్ళ దగ్గర చెప్పి, ఒకవేళ కనుక నేను అంటే తప్పుగా మాట్లాడుంటే వాళ్ళ నుంచి వస్తే సరైనదా కాదా అని చూసుకోవడానికి వెళ్ళాను. కానీ నేను ఏదైతే చేస్తున్నానో వాళ్ళది కరెక్టే అని చెప్పారు. సో ఒక రకంగా వాళ్ళ అథారిటీ ఒప్పుకుంటున్నాడు. పాల్స్ పర్సనాలిటీ ఎటువంటిదంటే ఏ టైప్ పర్సనాలిటీ? చాలాసార్లు ఆయన మృదువుగా మాట్లాడినట్టుంటాడు, తగ్గింపు గుణంతో మాట్లాడినట్టుంటాడు, కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం నాకు అన్నీ తెలుసు టైప్లో ఉంటాడు కదా. అంటే మనం ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ పాల్ లైక్ దిస్, బట్ మనం పాల్తో కనుక ఉన్నామో అనుకోండి, మనకు కూడా ఆ పర్సనాలిటీ క్లాష్ వస్తుంది, అతనితో వస్తుంది. ఒకవైపునేమో తగ్గ అంటాడు, వాళ్ళెవరు నాకు చెప్పడానికి అంటాడు. మళ్ళీ ఏమో వాళ్ళ దగ్గరికే నేను పోయాను అంటాడు. ఎందుకు పోయాను అంటే, ఇంత చేసిన తర్వాత ఆఖరికి నేను చేసేది కరెక్ట్ కదా. అంటే ఏదో ఒక రకంగా హీఈస్ అక్నాలెడ్జింగ్ ద అథారిటీ ఆఫ్ ద జెరూసలేం. బట్ అతనిలో ఉన్న పర్సనాలిటీ టైప్ ఏంటంటే, మనం ఎంతోమంది మనుషుల్ని కలిసి ఉంటాం కదా, ఒప్పుకోరు తమ ఇంకోరి కిందకి సబ్మిట్ కావాలన్నట్టుగా. ఆయన లెటర్స్లో సబ్మిట్ అవుతున్నట్టు మాట్లాడతాడే కానీ అతని పర్సనాలిటీ ఏంటంటే, నాకు డైరెక్ట్గా దేవుడు నేర్పిస్తున్నాడు, నాకు మీరు ఏమో కరెక్టా కదా, మీకు ఎప్పుడు అనిపించిందా? అది పాల్ హైయెస్ట్, ఆయన థియలాజికల్ దీన్ని బట్టి మనం వీఆర్ ఆల్ బెనిఫిటెడ్. బట్ ఆయన పర్సనాలిటీ అగ్రెసివ్ పర్సనాలిటీ. కానీ అతనిలో ఉన్నది ఏంటంటే మళ్ళీ రీకన్సైల్ అవుతాడు కదా. ఇప్పుడు సొంత మంచి ఫ్రెండ్ అయిన బర్నబాతో మార్కు విషయంలో తగు వేసుకుంటాడు. మంచి ఫ్రెండ్ బర్నబానే ఇతన్ని పైకి తెచ్చాడు, బర్నబానే ఇతన్ని అప్రూవ్ చేశాడు, అర్థమైంది కదా. కానీ బర్నబాని గురించి ఏమంటాడు? పేతురు వచ్చాడు, అంతవరకు బర్నబా బాగున్నాడు, పేతుర్ని చూసి బర్నబా కూడా 2 నాలుకలు కలిగిన వాడుగా అటు వెళ్ళిపోయాడు అంటాడు. అంటే బాధ ఒక పక్కన. నెక్స్ట్ ఏమంటాడు? బర్నబాకు నాకు అపోస్తల కార్యంలో మార్క్ విషయంలో తగు వస్తుంది. బర్నబా ఏమంటాడు? మనం బర్నబా పొజిషన్లో ఉన్నాం అనుకో, పౌలు ఒకనాడు నువ్వు ఇట్టుంటే నేను నిన్ను చూడు, నువ్వు అట్లా ఇట్లా పోతుంటే నాకు కిందకి తీసుకొచ్చాను కదా అంటాడు. అట్నే మార్కు కూడా ఇంకొక అవకాశం ఇద్దాం. ఒకటి ఏంటంటే మార్కు బంధువు బర్నబాకి, రెండోది యవనస్తుడయా, 20 ఏళ్ళు, భయపడ్డాడు, తప్పు చేశాడు, మళ్ళీ తీసుకెళ్ళి. పౌలు నో, ఒకసారి మోసం చేసినప్పుడు ఇంకోసారి కూడా మోసం చేస్తాడు, వాడితో నాకు వద్దనే వద్దు, కావాలంటే నీ ఇష్టం, నువ్వు పోతే పో. బర్నబా కూడా ఇంకా తప్పని పరిస్థితుల్లో అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, ఇతను విడిపోతాడు. సరే, పరిచర్య జరిగింది, అంత మంచిదే. కానీ పౌల్లో గొప్పతనం ఏంటి? మళ్ళీ మనం తిమోతి పత్రికలో చూస్తాము, మార్కు గురించి హైగా మాట్లాడతాడు. బర్నబాతో ఆయనకు ఫ్రెండ్షిప్ ఉన్నది, కానీ కొన్ని విషయాలు ఏంటంటే ఆయన అగ్రెసివ్ పర్సనాలిటీ. అంటే తను నమ్మిన దాన్ని బట్టి కొంత ఫ్రిక్షన్లోకి కూడా వెళ్తాడు. ఫ్రిక్షన్ కలిగినా కూడా కేర్ చేయడు. హీఈస్ సో బిజీ ఇన్ హిస్ మినిస్ట్రీ దట్ హీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హాస్ గాట్ అదర్స్ హూ ఫాలో హిమ్. సో హీ డజంట్ మైండ్ ఫ్రిక్షన్. బట్ లేటర్ ఆన్ సెటిల్ డౌన్ అయిన తర్వాత, ఆలోచించిన తర్వాత, అదే మార్కు గురించి ఏం మాట్లాడతాడు? మార్కు వస్తే నా దగ్గరికి పంపించు, మార్కు చాలా అవసరం, మార్కు సువార్తకు పనికొచ్చేవాడు అని చెప్పి మార్కుని పొగుడుతాడు కదా. బర్నబా ఇదే చెప్పుంటాడు ఒకనాడు, కానీ ఆనాడు. సో ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉందంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఒకవేళ కనుక మీకు నేను చెప్పేది కనుక కరెక్ట్ కాదనిపిస్తే ఓకే, ఎందుకంటే బికాస్ పాల్ నాకు చాలా ఇష్టము, పాల్ గురువు లాంటి వాడు. కానీ ఈ పర్సనాలిటీ గమనిస్తూ ఉంటాం. సో వీళ్ళని, జేమ్స్ని వాళ్ళని ఏమంటాడంటే, మనం 2nd చాప్టర్లో కనుక చూస్తే, హూ ఎవర్ దే మైట్ బి, ఎంత పెద్దవాళ్ళని వాళ్ళు అనుకున్నా,
సో కాల్డ్ పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. అర్థమవుతుంది కదా? సో కాల్డ్ అంటే అందరూ వాళ్ళకి ఆ నామధేయం ఇచ్చారు, కానీ నేను మాత్రం ఏమి, అక్కడికి పోయిన తర్వాత నాకు వాళ్ళకి పెద్ద ఏమీ తేడా లేదు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా ఓన్లీ బీదల్ని గుర్తు చేసుకో అన్నారు. నేను కూడా గుర్తు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అందుకనిగా అతను ఒక సోషల్ యాక్టివిటీ చేశాడు అంటే ఆల్ త్రూ ద లెటర్స్, రోమన్స్లో, కొరింథియన్స్లో మనకు కనిపిస్తుంది. అతని జీవితంలో ఒక 15 ఏళ్ల వరకు ఒక సోషల్ యాక్టివిటీ మీద కన్నుపెట్టాడు. ఏంటి? ఎరుషలేములో ఉన్న వారికి రకరకాల కారణంగా క్రైస్తవత్వాన్ని నమ్ముకున్నందువలన పేదరికం వచ్చింది. ఆ పేదరికాన్ని నేను పూడ్చాలి. ఆ పేదరికాన్ని పూడ్చే క్రమంలో ఫండ్ రైజింగ్ ప్రారంభిస్తాడు. వెళ్ళి అన్యులతో ఏం మాట్లాడతాడు? అరే, క్రీస్తు మీకు వచ్చినందువల్ల మీరు ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు మీరు ఆర్థికంగా ఆశీర్వదింపబడి ఉన్నారు. కానీ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తుపెట్టుకోండి. అతను మొదట యూదుల నుంచి వచ్చాడు. కాబట్టి యూదయ చర్చిలు వారిలో ఉద్భవించింది. కాబట్టి ఆత్మీయంగా మీరు వాళ్ళకి రుణపడి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆర్థికంగా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీరు ఆర్థికంగా వారికి సహాయం చేసిన ఎళ్ళ మీరు ఆశీర్వదింపబడతారు. ఒకానొక దినం మీకు ఆర్థిక సహాయం కావాలంటే ఇంకో చోటు నుంచి మీకు ఆర్థిక సహాయం వస్తుంది అని 2 Corinthians 8లో ప్రీచ్ చేస్తాడు. సో ఆ మాట నొక్కి ఒక్కడిని ఇస్తాడు. ఎక్కడ? ఈ 2nd chapterలో, 1st chapterలో పాల్. దట్ చూడండి, చదువుతాను. ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. 2nd chapter చదువుతున్నాను, 1st verse నుంచి. 14 years later, I went up again to Jerusalem, this time with Barnabas. I took Titus along also. I went in response to a revelation and set before them the gospel that I preach among the Gentiles. But I did this privately to those who seem to be leaders. గమనించారా? Those who are leaders కాదు, who seem to be leaders. అంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ పాల్స్ వే ఆఫ్ థింకింగ్. ఫర్ ఫియర్, మళ్ళీ చూడండి, ఫర్ ఫియర్ దట్ ఐ వాజ్ రన్నింగ్ ఆర్ హ్యాడ్ రన్ మై రేస్ ఇన్ వెయిన్. అంటే ఈ 10 ఏళ్ళు నేను చేసిన, 14 ఏళ్ళు చేసిన పరిచర్య ఎక్కడైనా నేను మెయిన్ దాంట్లో నుంచి డీవియేట్ అయిపోయానేమో అని ఆథెంటికేషన్ కోసం వెళ్ళాను, అటెస్టేషన్ కొరకు వెళ్ళాను, అంటే టు కన్ఫర్మేషన్ కొరకు వెళ్ళాను. బట్ ఏమంటున్నాడు? సీమ్ టు బి పిల్లర్స్. ఎట్ ఈవెన్ టైటస్ who was with me was compelled to be circumcised, even though he yet not even Titus. అక్కడ ఆయన డిబేట్ ఏంటి? ముందర కూడా మనం డిస్కస్ చేసాం. నేను వాళ్ళు అంత పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేవయ్యా మాకు. తీతుని తీసుకెళ్ళాను, తీతుని వాడు సర్కంసైజ్ చేయమని అడగలేదే. అంటే వాళ్ళు ఏమి రుద్దట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే యూదులుగా ఉన్నవాడు యూదా దీని నుంచి వచ్చాడే కనుక వాడు సర్కంసైజ్ చేసుకోవడం ఓకే అన్నాడు. నేను తిమోతి విషయంలో అదే చేశాను. అర్థమైంది కదా? కానీ తీతు విషయానికి వచ్చేటప్పటికి అతన్ని సర్కంసైజ్ చేయడానికి వాళ్ళు చెప్పలేదు, నేను ఒప్పుకునేవాడిని కాదు. టు బి సర్కంసైజ్డ్ ఈవెన్ దో హీ వాజ్ ఏ గ్రీక్. మీకు తిమోతిది తీతుది ముందర మాట్లాడాను కదా, డూ యూ రిమెంబర్? ఓకే. దిస్ మ్యాటర్ అరోస్. ఇది ఎందుకు, ఈ యొక్క డిబేట్ అంతా ఎందుకు వచ్చింది? బికాస్ సమ్ ఫాల్స్ బ్రదర్స్, వాళ్ళు ఎవరు అంటే బ్రదర్స్ అని చెప్పబడుతున్నారు కానీ వాళ్ళు అబద్ధపు. ఎందుకని? ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, వాళ్ళు జేమ్స్ పార్టీ నుంచి వచ్చామని చెప్తున్నారే కానీ జేమ్స్ ఆలోచన విధానాలు కావు ఇవి. అంటే యెరూషలేం చర్చిలో జూడా యూదుల పక్కన ఏదైతే వంగి ఉన్నారో, ఉన్నారో వీళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు చెడ్డ చేస్తున్నారు. This matter arose because some false brothers has infiltrated our ranks to spy on the freedom we have in Christ Jesus and to make us slaves. మళ్ళా మనల్ని బానిసలు చేయాలని చూడడానికి. అంటే బానిసలు అంటే ఉద్దేశంతో ఏంటి? నూతన నిబంధన మనల్ని సంపూర్ణంగా పాత నిబంధన నుంచి విడుదల చేసింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కిందకి తీసుకుని వెళ్ళి ప్రభువు నందు మనం ఏ స్వాతంత్రం అయితే పొందామో ఆ స్వాతంత్రాన్ని లాగేయాలని చూస్తున్నారు.
వీ డిడ్ నాట్ గివ్ ఇన్ దెమ్ ఫర్ ఎ మూమెంట్. వి అంటే నేను బర్నబా. సో దట్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్ మైట్ రిమైన్ విత్ యూ. యాజ్ ఫార్ దోస్, మళ్ళా చూడండి, యాజ్ ఫార్ దోస్ హూ సీమ్ టు బి ఇంపార్టెంట్. And he is not saying that they are important, but seem to be important. Whatever they were makes no difference to me. అంటే వాళ్ళు ఎంత పెద్ద పేర్లైనా ఉండవచ్చు. God does not judge by external appearance. Those men added nothing to my message. సో ఆయన ఇదేంటి, వాళ్ళని కలిశాను, వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, దేవుడు ఒకరిని గొప్ప ఒకరిని తక్కువ అనేది ఏమీ లేదు, నేను కూడా దీటైన వాడినే. దోస్ మెన్ యాడెడ్ నథింగ్ టు మై మెసేజ్. ఎందుకు నేను సమానమైన వాడిని అంటున్నాడు? నేను చెప్పిన దానికి వాళ్ళు కొత్తగా ఏం యాడ్ చేయలేదు అంటే, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ బోధ లేకుండా నేను బోధిస్తున్నది రైట్ అయినప్పుడు దేవుడే కదా నాకు అది వెలిగిపుచ్చింది. కాబట్టి వాళ్ళు ప్రభుతో నడిచి ఉండొచ్చు, కొంతమంది ప్రభు అన్నదమ్ములు అయ్యి ఉండొచ్చు, కానీ నాకు పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే మెసేజ్లో వాళ్ళకి ఏదైతే దేవుడు బయలుపరిచాడు నాకు అదే బయలుపరిచినప్పుడు వాళ్ళు బహుశా పెద్ద పేర్లు గాంచబడిన వాళ్ళలాగా నిలబడి ఉండొచ్చు, కానీ నాకేం పెద్దది డిఫరెన్స్. God does not judge by 7th verse. On the contrary, they saw that I had been entrusted with the task of preaching the gospel to the Gentiles. Moreover, వాళ్ళు దేవుడు నాకు ఇచ్చిన పిలుపును తలాంతను గుర్తించారు, నేను అన్యుల దగ్గరికి వెళ్ళి ప్రీచ్ చేయాలని. సో వాళ్ళు నన్ను ఆథెంటికేట్ చేయడం కాదు, కానీ ఆల్రెడీ వాళ్ళకే అర్థమైంది ఏంటి, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని. సో అన్వాన్స్ చూస్తున్నారు కదా ఎటు వెళ్తున్నాడు. జస్ట్ యాజ్ పీటర్ హ్యాడ్ బీన్ ఎంట్రస్టెడ్ టు ద జ్యూస్. పీటర్ని యూదులకు చెప్పమన్నాడు నాన్న. ఫర్ గాడ్ హూ వాజ్ ఎట్ వర్క్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పీటర్ ఇస్ అన్ అపోజల్ టు ద జ్యూస్ వాజ్ ఆల్సో ఎట్ వర్క్ ఇన్ మై మినిస్ట్రీ ఇస్ అన్ అపోజల్ టు ద జెంటైల్స్. 9వ వచనం చూడండి, మళ్ళా ఇప్పటికి 2 సార్లు చూపించాను ఏంటి, సో కాల్డ్, సీమ్ టు బి. ఇక్కడ ఏమంటున్నాడు, జేమ్స్, పీటర్ అండ్ జాన్, దోస్ రెప్యూటెడ్ టు బి పిల్లర్స్, గేవ్ మీ అండ్ బర్నబా ద రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్. అంటే వాళ్ళంత పెద్దవాళ్ళు, వాళ్ళు సైతము నాకు యాడ్ చేసింది ఏమీ లేదు. పైపెచ్చు పేతురుకి ఎటువంటి పరిచయం అయితే ఇచ్చాడు, పౌలుకి అటువంటి పరిచయం ఇచ్చాడని వాళ్ళు గుర్తించారు. అంత మాత్రమే కాదు, నేను బర్నబా వెళ్ళినప్పుడు ఈక్వల్ స్టేటస్లో మాతో చేతులు కలిపారు. గేవ్ మీ అండ్ బర్నబాస్ రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్ వెన్ దే రికగ్నైజ్ ద గ్రేస్ గివెన్ టు మీ. దే అగ్రీడ్ దట్ వీ షుడ్ గో టు ద జెంటైల్స్ అండ్ దే టు ద జ్యూస్. అంటే ఒక అగ్రిమెంట్కి వచ్చారు, మేము ఇటు పోతామయ్యా, మీరు ఇటు పోండి, నేను నీ పిలుపు వేరు, లెట్ us not. All they asked was that we should continue to remember the poor. నన్ను ఒక్కటే అడిగారు, బీదల్ని గుర్తు చేసుకోవయ్యా. ద వెరీ థింగ్ ఐ వాజ్ ఈగర్ టు. అందుకని ఆయన అంటే వాళ్ళ దీంట్లో మిగతా అన్నీ నీకు పాజిటివ్గా టర్న్అవుట్ అయ్యాయి. వాళ్ళు అడిగిన ఒకటేంటి, అయ్యా నీ పరిచర్య నుంచి నీకు రీచ్ ఉంది కనుక బీదల్ని గుర్తు చేసుకోవాలి. సో ఆ ఈక్వాలిటీ ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయన సోల్ మిషన్ ఏంటంటే సోషల్ గాస్పెల్ ఆయన చేస్తూ ఉండింది. ఎక్కడెక్కడైతే అన్యుల చర్చిలు ఉన్నాయో అక్కడి నుంచి, అయ్యా మీరు ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డారు, ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు, యూదుల నుంచే కదా వచ్చింది. కాబట్టి ఈరోజు యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులు పేదరికంలో ఉన్నారు. అన్యులైన మీరు, అన్య క్రైస్తవులైన మీరు, అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవులైన మీరు ఆర్థికంగా ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వండి. అందుకనే రోమా పత్రికలో చూస్తాం, కొరింథీ 2 పత్రికల్లో చూస్తాం ఈ యొక్క డబ్బుల విషయాలు మాట్లాడడం. ఆయన అంటే అదొక మిషన్గా పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ 10 to 15 years he was on that work. ఎందుకంటే ఈ రోజులాగా మనము నెలలో అయిపోయేది కాదు, లెటర్లు రాసు వాట్సాప్లో పంపించి ఫోన్పేలు చేసేది కాదు. అర్థమవుతుంది కదా. స్లోగా తిరగాల, చర్చిల్లో మాట్లాడాలా, ఆ చర్చిల్లో రిప్రజెంటేటివ్స్ వెళ్ళాలా, కొంతమంది ఇస్తామని చెప్తారు, తర్వాత ఇస్తామంటారు, వాటిని కలెక్ట్ చేయాలా. సో ఇట్ టుక్ ఎ లాంగ్ టైం. బట్ సోషల్ గాస్పెల్ యాక్టివిటీలో ఆయన కాన్స్టెంట్గా దాంట్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పిన పాయింట్ ఇంకోటి చూద్దాం. 6th verse, 1st chapter 6th verse.
ఆయన ఎంత ఆవేశంలో ఉన్నాడు, ఎంత డైరెక్ట్గా వెళ్తూ ఉన్నాడంటే ఎక్కువ ఆయన గ్రీటింగ్స్లోకి వెళ్ళట్లే, ఒక చాప్టర్ అంతా వేస్ట్ చేయట్లే. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక, నన్ను చేయను గాక, దేవుని కృప మీ మీద ఉండును గాక, ఇదంతా లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? మాట్లాడాల్సింది ఉంది, ఈ టైం అంతా వేస్ట్ నాకు వద్దు అన్నట్టుగా డైరెక్ట్గా ప్లాన్ చేస్తున్నాడు. 6th verse, I am astonished that you are so quickly deserting the one who called you by the grace of Christ and are turning to a different gospel. బోధింపబడిన సువార్త కాకుండా మరొక సువార్త, బోధింపబడుతున్న సువార్త వైపునకు మీరు ఏడవబడుతున్నారు. విచ్ ఈస్ రియలీ నో గాస్పెల్ ఎట్ ఆల్, సువార్తే కాదు. ఎవిడెంట్లీ సమ్ పీపుల్ ఆర్ థ్రోయింగ్ యూ ఇంటూ కన్ఫ్యూజన్ అండ్ ఆర్ ట్రైంగ్ టు పర్వర్ట్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. But even if we or an angel from heaven should preach a gospel other than the one we preached you, let him be eternally condemned. Eternally. శాపమే కాదు, వాడి నిత్యము వాడి మీద శాపం. నేనైనా అంటే అంతగా ఆయన తను చెప్పేదాన్ని నమ్ముతున్నాడు, వారు చెప్పేదాన్ని అంత సీరియస్నెస్ ఉందంట. అంటే వాళ్ళు వచ్చి చెడిచిపారేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఈయన చెప్పిన దాన్ని అంతకి వేరే చేసి కలుషితపరిచేస్తున్నారు. As we have already said, so now I say again, if anybody is preaching to you a gospel other than what you accepted, let him be eternally condemned. So 2 సార్లు రిపీట్ చేస్తా ఉన్నాడు. Am I now trying to win the approval of men or of God? Or am I trying to please men? If I were still trying to please men, I would not be a servant of Christ. అంటే అతని మీద ఏంటి, ఇతను పీపుల్ ప్లీజరు అనేటువంటి బ్యాడ్జ్ ఒకటి తగిలిస్తా ఉన్నారు. అయ్యా, ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అనుకూలంగా ఉండే మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెప్తున్న మాట, జూడైజర్ పార్టీ ఎవరైతే ఉన్నారో, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు అన్యులు కదా, మీరు అన్యులు కనుక మీకు ఏదైతే అపీలింగ్గా ఉంటుందో, రుచికరంగా ఉంటుందో, ధర్మశాస్త్రాన్ని మీ మీద రుద్దకుండా ఆయన చేస్తున్నాడు. కానీ ఆయన యాక్చువల్లీ యెరూషలేముకు పోయినప్పుడు కానీ ఆయన బిహేవియర్ వేరే ఉంటుంది, తన వ్యక్తిగత అని చేస్తున్నాడు. సో ఈయనేమంటున్నాడు, ఇదిగో ఇంత గట్టిగా మాట్లాడుతున్నానయ్యా, నేనైనా శపింపబడును గాక అంటున్నాను కదా. సో మనుషుల్ని తృప్తిపరిచేవాడు మాట్లాడిన మాటలేనా ఇవి? కాదు కదా అని తను తాను. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ 11th verse నుంచి 2nd chapter 21 verse వరకు గాస్పెల్ రిసీవ్డ్ బై రెవల్యూషన్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్. దేవుడు తన ఆత్మ ద్వారా, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా తానే నాకు సువార్త అంటే ఏంటో ప్రకటించాడు. సాల్వేషన్ ఇస్ బై ఫెయిత్, నాట్ వర్క్స్, అండ్ ద బిలీవర్ లివ్స్ బై ఫెయిత్. వర్క్స్ ద్వారా కాదు. ఆ వర్క్స్ని డిఫైన్ చేసే దాంట్లోనే న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ పాలు, ఓల్డ్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాలు డిఫర్ అవుతున్నాం. నెక్స్ట్ డివిజన్ 3rd chapter నుంచి 4th chapter, అంటే 3 and 4 chapters ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డాక్ట్రినల్ పొజిషన్. అంటే 2వ చాప్టర్ అంతా ఏం చేస్తున్నా అండి, పర్సనల్గా తన సాక్ష్యాలు ఇస్తూ, ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి, నాకు పేతురుతో జరిగిన వాదన, నాకు అపోస్తలులతో అయిన ఈ జేమ్స్తో, జాన్తో, పీటర్తో అయిన కలయిక, అంటే తన అనుభవం నుంచి చెప్తూ ఉన్నాడు. ఏమని? ఎక్కడా కూడా మా మధ్యన డిస్క్రిపెన్సీ లేదు అని. ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డాక్ట్రినల్ పొజిషన్. నెక్స్ట్ 3వ అధ్యాయం నుంచి, ఇందాక నేను చెప్పాను కదా, 1వ వచనం చూడండి. యూ ఫూలిష్ గెలాషియన్స్, హూ హెస్ బివిచ్డ్ యూ? బిఫోర్ యువర్ వెరీ ఐస్ జీసస్ క్రైస్ట్ వాస్ క్లియర్లీ పోర్ట్రేడ్ యాజ్ క్రూసిఫైడ్. ఐ వుడ్ లైక్ టు లెర్న్ జస్ట్ వన్ థింగ్ ఫ్రమ్ యూ. ఒక్కటి చెప్పండి చాలు, ఇదంతా డిబేట్ అంతా ఒక్క మాట చెప్పండి చాలు. Did you receive the Spirit by observing the law or by believing what you heard? మీరందరూ ఈరోజు ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు. ఎవరి ద్వారా వచ్చింది? యేసుప్రభు మరణం ద్వారా. యేసుప్రభు మరణం ద్వారా, అది నమ్మినప్పుడు మరణ పునరుద్ధానాలు మీకు ఆత్మ ఇవ్వబడింది. ఆత్మ ద్వారా మీరు స్వతంత్రులు అయ్యారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ధర్మశాస్త్రం ఆచరించడం వల్ల ఇదంతా జరిగిందా? కాదు కదా. Did you receive the Spirit by observing the law or by believing what you heard? Are you so foolish? Are you so foolish? After beginning with the Spirit, are you now trying to attain your goal by human effort? అంటే మళ్ళా ధర్మశాస్త్రపు విధుల కిందకి వెళ్ళడం అనేది హ్యూమన్ ఎఫర్ట్ అని.
హ్యావ్ యూ సఫర్డ్ సో మచ్ ఫర్ నథింగ్? ఇన్ని రోజులు ఈ అవమానాలు, మీరు క్రైస్తవులు అయ్యారని బయట మాట్లాడుతున్న మాటలు ఇదంతా కూడా, ఈజ్ ఇట్ రియలీ ఫర్ నథింగ్? డస్ గాడ్ గివ్ యూ స్పిరిట్ అండ్ వర్క్ మిరకల్స్ అమాంగ్ యూ బికాస్ యూ అబ్జర్వ్ ద లా ఆర్ బికాస్ యూ బిలీవ్ వాట్ యూ హర్డ్? ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా ఇదంతా మీకు వచ్చిందా, లేకపోతే యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు ద్వారా ఆయన ఆత్మ మీకు ఇవ్వబడిన ద్వారా ఇది వచ్చిందా? సో ఆ డిబేట్లోకి వస్తున్నాడు. సో ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డాక్టర్నల్ పొజిషన్, సాంక్టిఫికేషన్ ఇస్ బై పాయింట్స్ ఏంటి? సాంక్టిఫికేషన్ ఇస్ బై ఫెయిత్ అలోన్. అబ్రహాం సేవ్డ్ బై ఫెయిత్. సో ఎవరిని తీసుకొస్తాడు డాక్టర్నల్ పొజిషన్కి? అబ్రహామును తీసుకొస్తాడు. అబ్రహాం ఎలా రక్షింపబడ్డాడు? ఏమయ్యా, అబ్రహాం ఎలా రక్షింపబడ్డాడు? యూదుడైన తర్వాత రక్షింపబడ్డా? అన్యుడిగా ఉన్నప్పుడే రక్షింపబడ్డా? సో అన్యుడిగా ఉన్నప్పుడు ఆయన రక్షింపబడ్డానికి గల కారణం ఏంటి? దేవుణ్ణి విశ్వసించాడు కనుక. కాబట్టి నీకు విశ్వాసం ద్వారా వస్తుంది. కానీ సరే, అబ్రహాముని మీరు ఏదో అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? 450 ఏళ్ల తర్వాత. ఎందుకంటే వాళ్ళు 430 ఏళ్ళు ఏమో దీనిలో ఉన్నారు ఐగుప్తులు. మొత్తానికి అబ్రహాము తర్వాత 450 ఏళ్ల తర్వాత ధర్మశాస్త్రము వచ్చింది. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? మోషే. కాబట్టి అబ్రహాం ఏమి ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. లా నాట్ డిజైన్ టు సేవ్. ధర్మశాస్త్రము పాపం ఎట్టిదో చూపునే కానీ ఆ పాపము నుంచి నువ్వు ఎలా రక్షింపబడాలో చెప్పదు. అందుకనే ధర్మశాస్త్రం యొక్క రోల్ ఏంటని మాట్లాడతాడు 3rd 4th చాప్టర్లో. అతను మనకు పెదబాల శిక్ష. చిన్నప్పుడు మనల్ని ఎవరైతే 13 ఏళ్ళు 14 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక మార్గంలో నడిపిస్తారో, ఆయమ్మలాగా, గవర్నెన్స్ అనే వర్డ్ ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళ దీంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పెంచరు, గవర్నెన్స్ చేతుల్లో పెడతారు. ఆ గవర్నెన్స్ వాళ్ళ యుక్త వయసు వరకు మంచి మార్గంలో నడిపిస్తుంది. సో పెదబాల శిక్షకుడిగా మనల్ని, అంటే మనం యుక్త వయసుకు వచ్చేంత వరకు మనల్ని నడిపించింది ఎవరు? ధర్మశాస్త్రం మనల్ని నడిపించింది. ఎందుకని నడిపించింది? ఎక్కడి వరకు నడిపించింది? 17 ఏళ్ళు అయ్యేంత వరకు నువ్వు ఎవరి కింద ఉన్నావు? నువ్వు వారసుడివే ఉండొచ్చు, బిర్లా కొడుకువే ఉండొచ్చు, కానీ నీకు పెట్టిన ఆయమ్మ కింద ఉన్నావు. నువ్వు ఎప్పుడు బిర్లా కొడుకు అవుతావు? టాటా బిర్లా కొడుకువి నీకు 18 నిండిన తరువాతే. కాబట్టి పెదబాల శిక్షలాగా పెడగోగ్ అంటాడు మనల్ని. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ వర్డ్ ఉండేదన్నమాట. ఇప్పుడు మనం అంటాం కదా, ఒక టీచర్ చేతుల్లో పెట్టడము, ఒక ఆయమ్మ చేతుల్లో పెట్టడము. అలా మనల్ని అక్కడి వరకు నడిపించింది. ఆ తర్వాత ప్రభు వచ్చి మనల్ని 18 ఏటి నుంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో ఇదంతా వృధా అయిందని నేను చెప్పట్లేదు. ఈ స్థితికి ఎందుకు తెచ్చాయంటే ఆయమ్మ మనల్ని 18 నుంచి ప్రభు మనతో మాట్లాడడానికి ఇది సిద్ధపరిచింది. లా మేడ్ మెన్ అవేర్ ఆఫ్ సిన్ అండ్ పాయింటెడ్ టు క్రైస్ట్. 3rd point. So first point, sanctification is by faith alone. Abraham saved by faith. Law made men aware of sin and pointed to Christ. ధర్మశాస్త్రము మనలో ఉన్న పాపం ఎట్టిదో చూపించి మన పాపము నుంచి మనం బయటపడలేమనేది తెలిపి, మన పాపాల నుంచి బయటపడాలి, రక్షింపబడాలి అంటే మన క్రీస్తు అవసరం ఉన్నదని చూపించి. Christians have been redeemed from the law. 4th point. ఫిఫ్త్ పాయింట్ అనుకోండి. క్రిస్టియన్స్ హ్యావ్ బీన్ త్రూ ఐజాక్. సో ఏమేమి వాదనలు తీసుకొస్తున్నాడు ఒకసారి చూద్దామా? 3:1-4, 31. 3rd చాప్టర్. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చూసాము, 2nd చాప్టర్ చూచాయిగా చూసాము. ఓకే, బికాస్ ఇట్ ఈస్ సర్వే, కామెంటరీ కాదు కనుక. ఫస్ట్ చాప్టర్లో ఆయన ఏం చేస్తున్నాడు? వేరే గాస్పెల్ బోధిస్తున్నారు. వాడు ఎవడైనా కూడా శప్పింపబడుగాక, నేను చెప్పినా శప్పింపబడుగాక. నెక్స్ట్, నాకు ఈ గాస్పెల్ ఎలా తెలిసింది? నాకు ఈ గాస్పెల్ పునరుద్ధానుడైన ప్రభువే బయలుపరిచాడు. ఓకే, నెక్స్ట్ దానికి ప్రూఫ్ ఏంటి? నేను వెంటనే ప్రభువుని తెలుసుకున్న వెంటనే నా పాత జీవితాన్ని నేను కొత్తగా 2nd చాప్టర్. ఓకే, నా గాస్పెల్ కరెక్టా కాదా అని చెప్పి ఎవరైతే పెద్దలు అనబడుతున్నారో వాళ్ళే దాన్ని అప్రూవ్ చేశారు. ఓకే, 2nd చాప్టర్లో 11th verse నుంచి 18th verseకి ఏం చేస్తున్నాడు?
పేతురుకి ఈయనకి మధ్యన తగు చెప్తున్నాడు ఫుడ్ లాస్ విషయంలో. కాబట్టి మనం స్వతంత్రులమైన వాళ్ళము. ధర్మశాస్త్రంలో ఒక విధి విధానం ఏంటంటే ఫుడ్ లాస్. సో దాని విషయంలో ఇంకా వాళ్ళు కొంతమంది ఇరుక్కొని ఉన్నారు. కానీ నేనైతే దాని నుంచి కూడా మనం విడిపింపడ్డాం. దాని కొరకు నేను ఎంతగా నిలబడ్డానంటే నా సొంత స్నేహితుడైన బర్నబా కానీ, నాకన్నా సీనియర్ అయిన అపోస్తులుడైన నేను గౌరవించే పేతురైనా కానీ వారు తప్పులో ఉన్నప్పుడు నేను వారిని ఖండించాను. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి ఆయన ఏం చెప్తున్నా అంటే, మనకొచ్చిన ఫ్రీడమ్ కొరకు నాకు సువార్త దేవుడే పంచాడు. ఆ సువార్త కరెక్టా కాదా అన్నది నాకన్నా ముందు పోయిన పెద్దలు ఆథెంటికేట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ సువార్త కరెక్ట్ అన్నదానికి, ఈ సువార్త నుంచి తప్పి పాత నిబంధనలో ఉన్న కొన్ని ఫుడ్ లాస్ విషయంలో నాకు తగు వచ్చినప్పుడు నేను నిటారుగా నిలబడ్డాను. పేతురైనా పర్వాలేదు, బర్నబా అయినా పర్వాలేదు. ఎందుకనగా యేసు ప్రభు నా కొరకు మరణించాడు గనక నాకంటూ ఇంకా నాకు అనే ఐడెంటిటీ లేదు. నేను యేసు ప్రభువులోనే ఉన్నాను, యేసు ప్రభు నందే జీవిస్తాను, యేసు ప్రభు మార్గంలోనే నడుస్తాను అని 2nd చాప్టర్లో మాట్లాడుతున్నాడు. 3rd చాప్టర్లో ఇందాక మనం చూసాము ఫస్ట్ 5 వర్సెస్. ఆవేశంతో అడుగుతున్నాడు, ఏంటయ్యా ఎలా మీరు దేవుడి నుంచి తప్పిపోతారు అంత త్వరగా? ఆత్మను మీరు ఎలా పొందుకున్నారు? ధర్మశాస్త్రం ద్వారానా లేకపోతే ప్రభువుని నమ్ముకున్నట్టు ద్వారా ఆత్మ కలిగి ఉన్నదా? సో నెక్స్ట్ అబ్రహాంది మాట్లాడతాడు. ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాం. 8:10 అవుతుంది. 2 minutes బ్రేక్ తీసుకొని విల్ కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఓకే, షల్ వి కమ్ బ్యాక్ టు ద క్లాస్? దయచేసి వెనక్కి వస్తారా? క్లాస్లో కంటిన్యూ అవుదాం. ఓకే, 3rd చాప్టర్ 4th చాప్టర్ చూస్తున్నాము. ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డాక్ట్రినల్ పొజిషన్. ఆ డాక్ట్రినల్ పొజిషన్లో ఏం చేస్తున్నా అండి? సాంక్టిఫికేషన్ ఇస్ ఫెయిత్ బై ఫెయిత్ అలోన్. ఓకే, అబ్రహాంని ఎగ్జాంపుల్గా తీసుకొస్తున్నాడు. అబ్రహాం దేని ద్వారా? చూడండి, 3rd చాప్టర్ 6th వర్స్ నుంచి 18th వర్స్ వరకు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అబ్రహాము విశ్వాసము ద్వారా రక్షింపబడెను. ధర్మశాస్త్రానుసారంగా ఎవడైతే ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటాడో వీటన్నింటినీ చేస్తేనే బ్రతుకుతాడు. లెవిటికస్ 18:5ని తీసుకుంటున్నాడు. అన్నిటినీ చేస్తేనే బ్రతుకుతాడు, అన్నిటినీ మనము చేయలేము. కాబట్టి అబ్రహాము కానీ, నీవు కానీ, నేను కానీ ఫెయిత్ విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాము. ఓకే, అండ్ ఆయన ఒక మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు దేవుడు?
16వ వచనం. The promises were spoken to Abraham and to his seed. ఈ వాగ్దానాలు ఎవరికిచ్చాడు? ఆయన తన బీజమునకు, సీడ్, జెరా అనేవాడు దీంట్లో హిబ్రూలో, దీంట్లో స్పెర్మా అనే వర్డ్ వాడతాడు, దాంట్లో నుంచి స్పర్మ్ అని వస్తుంది. ఎవరికి ఇచ్చాడు వర్డు? సీడ్కి ఇచ్చాడు. సో సీడ్ అంటే ఎవరు? సీడ్ అంటే ప్లూరల్ కాదు, ఆయన వాదించాడు, ప్లూరల్ కాదు, సింగులర్. కాబట్టి ఆ సీడ్ ఎవరు? అబ్రహాం నుంచి ఇచ్చిన క్రీస్తు. కాబట్టి ఆయన ప్రామిస్ ఇచ్చింది ఎవరికి అంటే, ఇదే రోమా పత్రికలో ఇంకోలాగా వాదిస్తాడు, ఇంకొక రూట్ నుంచి వచ్చి. సో ఆయన అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము ఎవరి ద్వారా నెరవేర్చబడతా ఉన్నది? ఆయన బీజము అంటున్నాడు, ఆయన సంతానము అంటున్నాడు. అది ప్లూరల్గా తీసుకోవడానికి లేదు, ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరో కాదు, ప్రభువు. కాబట్టి ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారికే అది చెందుతుంది. ఓకే, ఎందుకని ఇలా మాట్లాడుతున్నాను? 17వ వచనం. What I mean is this: the law introduced 430 years later does not set aside the covenant previously established by God and thus do away with the promise. For if the inheritance depends upon the law, then it no longer depends on a promise, but God in his grace gave it to Abraham through a promise. So అబ్రహాముకి ఇచ్చినది వాగ్దానము, ధర్మశాస్త్రములో ఇచ్చినది క్విడ్ ప్రోక్వో. నువ్వు ఇలా చేస్తే నీకు ఇది దొరుకుతుంది, అలా చేయకపోతే నీకు రాదు. కాబట్టి ఫస్ట్ ఇచ్చినది ఏంటి? వాగ్దానమా లేకపోతే క్విడ్ ప్రోకోనా? ఫస్ట్ ఇచ్చినది అంటే, నా మాటల్లో చెప్తున్నా, లా ఈజ్ క్విడ్ ప్రోకో. నువ్వు చేస్తే ఇది వస్తుంది, చేయకపోతే ఇది వస్తుంది, శాపము, ఆశీర్వాదం, శాపం. సో మొట్టమొదటి వచ్చింది ప్రామిసా, క్విడ్ ప్రోకోనా? మొట్టమొదటి వచ్చింది ప్రామిస్. కాబట్టి ప్రామిస్కే విలువన్నది. పైపెచ్చు 430 ఏళ్ల తర్వాత ఇచ్చాడు. ఓకేనయ్యా, మీరు ఇప్పుడు అడుగుతున్నారు నెక్స్ట్ వచనాల్లో 19th నుంచి, వాట్ దెన్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ద లా? మరి అడగచ్చు, ఎందుకయ్యా లా ఎందుకని అడగచ్చు. మీరు ధర్మశాస్త్రం దేనికి, క్విడ్ ప్రోకో ఎందుకు ఇచ్చాడు? ఇట్ వాజ్ యాడెడ్ బికాస్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్స్ అంటిల్ ద సీడ్. అంటే యేసు ప్రభువు వచ్చేంత వరకు కూడా ఈ ధర్మశాస్త్రం ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి తరము ఏ విధముగా ఈ క్విడ్ ప్రోకోను మంచి కన్నా చెడు ఎక్కువ వచ్చేటువంటి ప్రమాదం ఏది ఉందో గమనించుకున్నారు అందరూ. సో ధర్మశాస్త్రం ఇవ్వబడినది నువ్వు చేస్తే ఆశీర్వాదం, ఇది చేస్తే శాపం. కానీ జీవితంలో ప్రభు వచ్చేంత వరకు ఈ లా మనకేం నేర్పిస్తా ఉన్నదంటే, దాన్ని మనము ఆచరించలేకపోతున్నాము అన్నదే ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి ఆచరించలేకపోతున్నాము గనక దానిలో నుంచి మనకు ఆశీర్వాదం కన్నా శాపం వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. The law was put into effect through angels by the mediator. A mediator, however, does not represent just one party but God. Is the law therefore opposed to the promises of God? Absolutely not. For if the law had been given that could impart life, then righteousness would certainly have come by the law. దేవుని నీతి కనుక ధర్మశాస్త్రం ద్వారా నెరవేర్చబడగలిగితే ఇదంతా చేయవలసిన అవసరము లేదు. But the scripture declares that the whole world is a prisoner of sin, so that what was promised, being given through faith in Jesus, might be given to those who believe. అందరూ కూడా ధర్మశాస్త్రం ఏం తెలుపుతా ఉందంటే, మనం ఏ విధంగా పాపములో బందీకాన అయిపోయినామని చూపడానికి చేస్తా ఉన్నది. పాపములో నుంచి మనం విడుదల చేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. జాగ్రత్తగా ఫాలో కండి. పాపములో నుంచి మనల్ని విడుదల చేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. పాపములో ఎంతవరకు బందీలో ఉన్నామో మనం తెలుసుకోవడానికి ఇస్తా ఉన్నది. Before this faith came, we were held prisoner. 23rd verse. Before this faith came, we were held prisoners by the law, locked up until faith should be revealed. So the law was put in charge to lead us to Christ, that we might be justified by faith. సో మనల్ని ఈ బందికానంలో ఎందుకు పెట్టాడు అంటే, బందికానంలో ఉన్నవాడికి ఎప్పుడెప్పుడు బందీలో నుంచి బయటకు రావాలని అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ అది బందికానా అని తెలియాలి నీకు. ఆ బందికానా అని తెలిసిన తరువాత ఆ బందికానాలోంచి విడిపించేవాడు వచ్చినప్పుడు అతని విలువ నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి నౌ దట్ ఫెయిత్ హెస్ కమ్, వీఆర్ నో లాంగర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ది లా.
ఎక్కడ రాస్తాడు పెడగగ్గు 4th చాప్టర్. కాబట్టి ఏమంటున్నాడు, అయ్యా దేవుని బిడ్డలు ఎవరు? దేవుని బిడ్డలు అబ్రహాము విశ్వాసమును కలిగిన బిడ్డలు. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే ఈ లా లేకముందరా, ఈ ప్రామిస్ లేకముందరా, అబ్రహాముకు ప్రామిస్ ఇచ్చాడు, మోసెస్కి లా ఇచ్చాడు. రెండిటి మధ్యన కనీసం అప్రాక్సిమేట్ 430 ఏళ్ళు ఉన్నాయి. సో అబ్రహాము నమ్మినప్పుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. మోషేకు అబ్రహాము కుమారుడుగా, అంటే అబ్రహాము యొక్క ఇచ్చిన సంతానముగా లా ఇచ్చాడు. కానీ లా దేనికి ఇచ్చాడు? ప్రామిస్ అనేది గ్రేటరు, లా యొక్క ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇచ్చాడు. సో ప్రామిస్లో ఏమిచ్చాడు? సంతానానికి ఆశీర్వాదాలను ఇచ్చాడు. సంతానం అంటే ఎవరు? సంతానం అంటే యూదులు తమకు తాము ధర్మశాస్త్రం కిందకు వచ్చిన మేమే సంతానం అనుకుంటున్నారు కదా. సంతానం అది కాదు. సంతానం అంటే నిజమైన సంతానం ఎవరంటే అబ్రహాము విశ్వాసానికి తగిన రీతిగా ఆయన ప్రభువును ఇచ్చాడు. కాబట్టి ప్రభువునందు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్రహాం యొక్క బిడ్డలే. ఇదే రోమా పత్రికలో కూడా అంటాడు ఫెయిత్ గురించి 4th చాప్టర్లో. ఏంటి ఫెయిత్? ఎవరు బిడ్డలు? ఒకవేళ గనక అబ్రహాము బిడ్డలు మాత్రమే దేవుని బిడ్డలు అంటే అబ్రహాముకు పుట్టిన బిడ్డలు ఎప్పుడు పుట్టారు? అతను ఫస్ట్ ప్రామిస్ను పొందుకున్నాడా, లాను పొందుకున్నాడా? మీరేమో అబ్రహాము బిడ్డలు అంటున్నారు, కానీ మీరు మోషే ధర్మశాస్త్రం కింద ఉంటున్నారు. అబ్రహాము మోషే ధర్మశాస్త్రం కింద లేడు. అబ్రహాము మీరంటున్నారు మా తాత ఆయన యూదుడు అంటున్నారు. నేనేమంటున్నానంటే ఆయన యూదుడు కాకముందరనే అన్యుడుగా ఉన్నప్పుడే దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఎవరు దేవుని బిడ్డలు? వాగ్దానం నుంచి ఇచ్చిన బిడ్డలు దేవుని బిడ్డలు, విశ్వాసం నుంచి ఇచ్చిన బిడ్డలు దేవుని బిడ్డలు. కాబట్టి మీరు శారీరకపరమైన రీతిగా బిడ్డలై ఉండవచ్చు. ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడుట ద్వారా మీరు ఇంకా మీలోని పాపం గుర్తించడానికి అవకాశం బయట వాళ్ళకన్నా ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అంతేగాని మీరు మాత్రమే బిడ్డలు అనుకోవడానికి ఆ విశ్వాసం లేకపోయినా మీరు బిడ్డలు కారు. ఆ విశ్వాసంలో నుంచి మృతతుల్యమైన గర్భంలో నుంచి దేవుడు ఇవ్వగలడు జీవం అనుకుని సారాయి అబ్రహాం ఏ విధంగా నమ్మారో, ఇస్సాకును తన కుమారుణ్ణి బలి ఇస్తే తిరిగి మళ్ళా దేవుడు తన కొడుకుని ఇవ్వగలడు అని ఎలా నమ్మాడో అది యేసు ప్రభు ద్వారా మళ్ళా చూపిస్తున్నాడు గనక రోమా పత్రిక 4వ అధ్యాయంలో వాదన మాట్లాడుతున్నాను. కాబట్టి అలాంటి విశ్వాసం మీకు ఉండాలి. కాబట్టి జస్ట్ శారీరక పరంగా వచ్చిన వాళ్ళు దండోరా వేసుకుంటే ప్రయోజనం ఏమీ లేదు, డప్పు కొట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. ఆశీర్వాదకరమే యూదులుగా ఉండడం, కానీ తండ్రి అయిన అబ్రహాముకున్న విశ్వాసం మీలో లేకుండా మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రం పట్టుకుంటే ఏ ప్రయోజనమూ లేదు. కాబట్టి ఈ అన్యులైన వారందరూ కూడా ఒకనాడు అన్యుడుగానున్నప్పుడు అబ్రహాం ఎలాగనైతే విశ్వసించాడో అలాగున ప్రభువుని విశ్వసించిన ఎడల మీరు కూడా అబ్రహాము బిడ్డలే. సరే, ఇప్పుడు నెక్స్ట్ లా ఎందుకు ఇచ్చారు? మరి మీ ప్రశ్న, మరి అంతా ప్రామిస్ అయితే లా ఎందుకు ఇచ్చారు? సో లాని 4th చాప్టర్లో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దట్ యాజ్ లాంగ్ as the heir is a child, he is no different from a slave, although he owns the whole estate. He is subject to guardians and trustees until the time set by his father. So also, when we were children, we were in slavery under the basic principles of the world. అంటే ఏం చేస్తున్నా అంటే ధర్మశాస్త్రాన్ని నెగటివ్ టోన్లో చూపిస్తూ ఏదైతే కొన్ని దేవతలు మూఢనమ్మకాలు ఉంటాయో వాటి జాబితాలోకి చేరుస్తూ ఉన్నాడు. అండర్ ద బేసిక్ ప్రిన్సిపల్, బట్ వెన్ ద టైమ్ had fully come, God sent his son born of a woman born under law to redeem those under law that we might receive the full rights of sons. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న బిడ్డలందరూ ఎవరంటే పెదబాల శిక్షకుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే స్వతంత్రం వచ్చేటువంటి ఏజ్ వస్తే 18 ఏళ్ళు అయిన తర్వాతనే వాడు వారసుడు అవుతాడు. సో 18 ఏళ్ల వరకు ఆవిడ ఆయమ్మే.
అతను ఒక స్లేవే, నేను పెంచేవాడు, కానీ వాడికే నీ మీద ఎక్కువ అథారిటీ ఉన్నది. కానీ ఎప్పుడైతే నీకు 18 ఏళ్ళు వస్తాయి, నువ్వు వారసుడు అవుతావు. అలాగనే ప్రభు వచ్చేంత వరకు కూడా మనం ఇంకా పెద్దబాల శిక్ష కింద ఉన్నాము. మనల్ని ప్రభు వచ్చినప్పుడు 18 ఏళ్ళు వచ్చిందని గుర్తుపట్టేటట్టు, మనకు స్వతంత్రం అని వచ్చిందని గుర్తుపెట్టేటట్టు మనల్ని చేసింది. కాబట్టి బికాస్ యువర్ సన్, that we might receive the full right. Because you are sons, God sent the spirit of his son into our heart, the spirit who calls out, Abba, Father. So you are no longer a slave. నెక్స్ట్ అదొక వాదనం. సో ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? మనల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రము అంతము కాదు. అంటే ధర్మశాస్త్రము ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ గోల్. ఇట్ ఈస్ ఓన్లీ an instrument which will take us to the end goal. But you are confused that itself is the end goal. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయంలో 9:31-10 వాదిస్తాడు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వెంబడించి ఆఖరికి నీతిని చేరుకోవాలి, నీతి లాని చేరుకొని మధ్యలోనే తొట్టిల్లారు. కాబట్టి ఇట్స్ నాట్ ద ఎండ్ గోల్, బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ which will lead us to the end goal. Once we reach the end goal, there is no use for that instrument. Okay? So instrument has got its own value. But once you have reached the end goal, the instrument has served its purpose and no longer it is needed. అని ఇప్పుడు ఇంకొక వాదన తెస్తా ఉన్నాడు 4వ అధ్యాయంలో. అద్భుతమైన వాదన. కొద్దిగా ఆయనే అంటాడు, ఆలిగరీ అనే వర్డ్ వాడతాడు. నేను ఆలిగరైజ్ చేస్తున్నాను. ఏమంటున్నాడు? యూదులారా, మీరందరూ కూడా దేవుని బిడ్డలు, స్వతంత్రులము, దేవుని బిడ్డలు అంటున్నారు కదా. ఎవరయ్యా నిజమైన దేవుని బిడ్డ? ఇస్సాకా, ఇష్మాయిలా? మీరందరూ ఇస్సాకు బిడ్డలు గనక మేము స్వతంత్రులం అన్నాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సినది, ఇస్సాకును విసిగిచ్చింది ఎవరు? ఇస్సాకును శ్రమపరిచింది ఎవరు? ఇస్సాకును బుల్లి చేసింది ఎవరు? బుల్లి అనే వర్డే కదా అక్కడ వాడేది. ఇస్సాకును బుల్లి చేసింది ఎవరు? ఇష్మాయిలే కదా. ఇష్మాయిల్ ఎవరు? హాగారు కుమారుడు. హాగార్ ఎవరు? బానిస. కాబట్టి ఓ యూదులారా, మీరు యాక్చువల్లీ ఇస్సాకు బిడ్డలని చెప్తున్నారు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఏం జరుగుతూ ఉందంటే, ఒకనాడు మౌంట్ హాగారు ఎలాగనైతే బానిసత్వంలో ఉన్న ఆవిడ కుమారుడు ఇస్సాకును సతాయించాడో, అలాగనే ఈరోజు యెరూషలేము అన్నది నూతన నిబంధనలో వచ్చిన క్రైస్తవులను సతాయిస్తూ ఉన్నది, విశ్వాసంలోకి రానందువలన. కాబట్టి ఎవరు నిజంగా స్వతంత్ర పుత్రులు? ఒకనాటి మౌంట్ సినా ఎక్కడున్నది? సో మౌంట్ సినాయ్ దగ్గర మీకు ఏం దొరికింది? ధర్మశాస్త్రం దొరికింది. మౌంట్ సినాయ్కి హాగర్ కంటే వాళ్ళకి ఇంకా బాగా కాలేటట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళేమో మౌంట్ సినాయ్ని దేవుని పర్వతం అంటుంటే, ఎప్పుడైతే క్రైస్తవులైన వారిని ఈ యూదా మతపు ఆలోచనతో వచ్చి సతాయిస్తున్న వారిని దేంతో పోలుస్తున్నా అంటే, మీరు ఇంకా ఆ బానిసత్వంలో ఉన్నవారే. ఆ రోజు బానిసత్వపు కుమారుడు ఏ విధముగా అయితే స్వతంత్ర పుత్రుడిని సతాయించాడో, అలాగును ఈరోజు స్వతంత్రింపబడిన క్రైస్తవులను ఇంకా స్వతంత్రము పూర్తిగా పొందకుండా బానిసత్వంలో ఉన్నవారు సతాయిస్తున్నారు అని యెరూషలేమును సైతం నెగిటివ్ టోన్స్లో మాట్లాడుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 21 నుంచి. టెల్ మీ, you who want to be under the law, are you not aware of what the law says?
For it is written that Abraham had 2 sons, one by the slave woman and the other by the free woman. One was born in the ordinary way. హాగారుకు పుట్టిన కుమారుడు మామూలుగా శారీరక కోరికల ద్వారా తీర్చుకుని పుట్టినవాడు. బట్ హిస్ సన్ బై ద ఫ్రీ ఉమెన్ వాజ్ బోర్న్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎ ప్రామిస్. కానీ ఇస్సాక్ ఎలా పుట్టాడు? సారాయి విశ్వసించినప్పుడు, అబ్రహాము విశ్వసించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు. దీస్ థింగ్స్ మే బి టేకన్ ఫిగరేటివ్లీ. ఆలిగరీస్ చేస్తున్నానంటాడు. ఇక్కడి నుంచి ఆలిగరీ అనే వర్డ్ వచ్చింది. ఆలిగరీ చేస్తున్నాను ఏంటి? ఐ థింక్ జాన్ పాస్టర్ మీతో ఆలిగరీ మాట్లాడి ఉంటాడు కదా, ఆలిగరైజ్ చేయడం. ఓకే, దీస్ థింగ్స్ మే బి టేకన్ ఫిగరేటివ్లీ. ఫర్ ద ఉమెన్ రిప్రజెంట్ 2 covenants. One covenant is from Mount Sinai and bears children who are to be slaves. వీళ్ళు ఏమంటున్నారు? మౌంట్ సినాయి దగ్గర మేము ధర్మశాస్త్రం పొందుకున్నాం, మేమే నిజమైన బిడ్డలు అంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? మౌంట్ సినాయి దేనికి గుర్తు? హాగారు గుర్తు. ఎందుకని? అరేబియాలో ఉన్నది. హాగార్ ఎక్కడ ఆవిడ? అక్కడ ఆవిడ. దిస్ ఈస్ హాగార్. నౌ హాగార్ స్టాండ్స్ ఫర్ మౌంట్ సినాయి ఇన్ అరేబియా అండ్ రెస్పాండ్స్ టు ద ప్రెజెంట్ సిటీ ఆఫ్ జెరూసలేం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాడు. న్యూ టెస్టిమెంట్లో పాల్స్ అండర్స్టాండింగ్ అబౌట్ జెరూసలేం మీరు అర్థం చేసుకోవాలి. రెవల్యూషన్లో కూడా ఇది కొద్దిగా పక్కకి వెళ్తున్నాను, రెవల్యూషన్ వచ్చినప్పుడు మాట్లాడతాను, చూచాయిగా మాట్లాడతాను. పాత నిబంధనలో రాయబడిన యెరూషలేము కొరకు ప్రార్థించండి, యెరూషలేం ఆశీర్వదింపబడిన స్థలము, దీన్నంతా కూడా న్యూ టెస్టిమెంట్ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఈనాటికి మనం సంఘాల్లో వింటూ ఉంటాం, పాత నిబంధనని తీసుకొని యెరూషలేం కొరకు ప్రార్థించడం, యెరూషలేం గురించి మైమరచిపోవడం. అంటే యెరూషలేం ఒక మెయిన్. న్యూ టెస్టిమెంట్ ఏం మాట్లాడుతుందంటే యెరూషలేం is just a place. Moreover, all the trouble that has started from Jerusalem only. We are looking for a new Jerusalem, which is the heavenly Jerusalem. కాబట్టి ఈ థాట్ అనేది మీరు న్యూ టెస్టిమెంట్ అంతా గమనించండి. ఎక్కడ కూడా మీకు జెరూసలేం గురించి పాజిటివ్ ఓవర్ టోన్స్లో మాట్లాడు పౌలు అయితే మాట్లాడు. ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా జెరూసలేం గురించి ఏం మాట్లాడతాడు? ఆ గ్రేట్ సిటీ అని మాట్లాడి, ఎక్కడైతే సోడోము గొమొర్రా లాంటి పట్టణం అంటాడు, అదేంటి? ఎక్కడో కాదు, అక్కడే ప్రభువును సులువు వేసిన పట్టణం అంటారు. రెవల్యూషన్ పోయినప్పుడు చూద్దాం. కాబట్టి ఈరోజు ఏదైతే పాత నిబంధనలో నుంచి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవారు యెరూషలేం సెంట్రిక్ అవుతారు చాలామంది. యెరూషలేం ఒక టూరిస్ట్ ప్లేస్గా చూడొచ్చు, ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్గా చూడొచ్చు. బట్ యూ షుడ్ నాట్ కొలవకూడదు దాన్ని. అర్థమైందండి? కొలవకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో మాట్లాడిన యెరూషలేం వేరు, నూతన నిబంధనలో యెరూషలేంకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ యెరూషలేంను చూస్తున్న కటకము కానీ వేరు. కాబట్టి యెరూషలేం నుంచి, జూడాయర్స్ నుంచి వీళ్ళకి ప్రెషర్ వస్తా ఉన్నది కనుక జెరూసలేం హెస్ బికమ్ ది హాట్ బెడ్ ఆఫ్ జూడాయిజర్స్ క్రిస్టియానిటీ. అర్థమవుతోందండి? కాబట్టి దే వర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద జూయిష్ క్రిస్టియానిటీ, బోత్ జ్యూస్ ఆఫ్ ద జెరూసలేం. వింటున్నారా? క్రిస్టియానిటీ వాస్ ఫేసింగ్ ప్రాబ్లమ్ బోత్ ఫ్రమ్ ద జ్యూస్ ఆఫ్ జెరూసలేం and the Judaizing party, which is becoming predominant in Jerusalem. So the Paul and other New Testament writers, they have slowly departed from the thought process that Jerusalem is everything. So they started talking, New Jerusalem is our Jerusalem. That Jerusalem is going to come from above. That means ఈ లోకల్గా ఉన్న ఈ జెరూసలేంకి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మనం ఏ పట్టణం కొనకన్నా పీస్ఫుల్గా ఉండాలని ప్రార్థించాలి, అదంతా ఓకే. కానీ ఈరోజు ఏమవుతా ఉన్నది? యెరూషలేంను మనం అందరం ఎక్కించి పెట్టాం. ఆ పాయింట్ వాట్ ఐ వాంట్ టు కన్వే, దట్ ఈస్ నాట్ ద న్యూ టెస్టిమెంట్ థాట్ ఎట్ ఆల్. Because of the opposition they faced from the Jews of Jerusalem, because it is the capital, the hot seat, and the Judaizer party which is arising from Judean countries. So slowly the New Testament authors have departed from the thought that Jerusalem is no longer a holy city.
It might have religious significance, but its past glory is gone. Now we are waiting for a new Jerusalem. ఇది డ్రైవ్ చేసుకోండి లోపలికి. దీనికి వ్యతిరేకంగా మీకు ఎక్కడైనా కూడా నేను చెప్పిన ఆలోచన విధానానికి వ్యతిరేకంగా యెరూషలేముని ఎత్తిపడుతూ యూదులను ఎత్తిపడుతూ ఉండే ఆలోచన న్యూ టెస్టిమెంట్లో ఎక్కడన్నా కనిపిస్తే ఒక వర్షన నాకు చూపించండి. లేదు. కాబట్టి ఈ అండర్స్టాండింగ్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. One covenant is from Mount Sinai and bears children who are slaves. This is Hagar. Now Hagar stands for Mount Sinai in Arabia and corresponds to the present city of Jerusalem because she is in slavery with her children. అంటే ఇంకా ధర్మశాస్త్ర బంధకాలలో ఒకటి యెరూషలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూడండి, అది ఎంత ప్రియ అన్నా చెప్పుకోవచ్చు, అది రోమన్ కింద. ఏదైనా కూడా రోమన్ గవర్నర్ తాలూకుతేనే అక్కడ పనులు జరుగుతాయి. వాట్ ఇట్ బికాస్ సో స్లేవరీలో ఉన్నది. అండ్ ఈ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే ఎత్తిపడతా ఉంటారో ఆత్మీయమైన స్లేవరీలో ఉన్నది. బికాస్ షీ ఈజ్ ఇన్ slavery with her children, but the Jerusalem her mother. 28th verse. Now you brothers like Isaac are children of promise. క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ జూడాయిజం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండేటువంటి క్రిస్టియన్స్. అర్థమైంది కదా? అంటే ధర్మశాస్త్రాన్ని ఆ రీతిగా కాకుండా చూసేటువంటి అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవత్వాన్ని కానీ యూదుల నుంచి ధర్మశాస్త్రాన్ని అట్టిపట్టుకోకుండా ఉండేవారిని ఐజాక్ చిల్డ్రన్గా మాట్లాడుతున్నాడు. At that time, the son born in the ordinary way persecuted the son born by the power of the Spirit. It is the same now. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. But what does the scripture say? Get rid of the slave woman and her son, for the slave woman's son will never share in the inheritance with the free woman's son. Therefore, brothers, we are not slave women, but of the ఆనాటి యూదులకి జూడాయిజర్స్ పార్టీకి మాటలు ఎలా అనిపించుంటాయో ఆలోచించండి ఒకసారి. ఈ రాడికలిజం ఈజ్ ఎ రాడికల్. ఈరోజు మనకు కామన్ ప్రాక్టీస్ అయిపోతుంది. అర్థం చేసుకుంటే మనకు ఆ రోజుల్లో వాళ్ళకి పుండు మీద కారం రుద్దినట్టు ఉంటుంది. ఈ రోజుటికే మనం యెరూషలేము గురించి మాట్లాడితే పుండు మీద కారం రుద్దినట్టు ఉంటుంది చర్చిలో. వాళ్ళకి అప్పుడు ఎట్టుండి ఉంటుంది అంటే ఆయన హి హస్ పార్టెడ్ సో మచ్. అది కోపంలో నుంచి వస్తా ఉంది, ఆవేశంలో నుంచి వస్తాం. మన ఆవేశంలో నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్ టూ ఫార్ తీసుకెళ్తాం. ఏం జరుగుతుందో మొత్తానికి మాత్రం ఆ బ్రేక్ మనకు కనిపిస్తాం కదా. సో దీన్ని బట్టి ఆయన ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఎంతవరకు ఆయన అవలంబిస్తున్నాడు, ఎంతవరకు ఆయన ఒకవేళ గుండు కొట్టించుకొని ఉండొచ్చు, ఒకవేళ కొన్ని విషయాల్లో జూలాగా ఉంటానని చెప్పి ఉండొచ్చు. హూ ఈస్ రియల్ పాల్? వాట్ ఈస్ హి డూయింగ్? టు మై అండర్స్టాండింగ్, Paul has too far departed from it, and he has sown the seeds, enough seeds, so that the later generation will take up and slowly depart from that. Because he is a first generation Christian, he departed from the Judaism, but his expectations were, his ministry is that he has sown enough seeds of doubt, enough seeds of subversiveness, enough seeds of rebellion, namata, so that the later generations will take it to the next level. That ఈ జూ జెంటైల్ డిఫరెన్స్ అనేది వెళ్ళిపోవాలి. అదే ఆయన ఎఫిషియన్స్లో మాట్లాడతాడు. దెర్ ఈస్ నో లాంగర్ జూ, నో లాంగర్ జెంటైల్, బట్ హీ హెస్ క్రియేటెడ్ ఏ న్యూ థర్డ్ మ్యాన్ అంటాడు ఎఫిషియన్స్ 2:14-18. సో అది ఆయన తరంలో కాకపోయినా ఆయన స్టాన్స్ని బట్టి, అందుకని థియలాజికల్ సర్కిల్స్లో ఒక క్వశ్చన్ వేస్తాం. ఇఫ్ పాల్ హ్యాడ్ ఎ సన్, how would he have raised him? Would he have raised him like a Timothy, or would he have raised him like a Titus?
మనం ఆలోచించాలి. కానీ ఆయనకి ఆ కొడుకు లేడు గనక మనము ఏ విధంగా ఆయన వెళ్ళాడో తెలియదు. కాబట్టి దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ పెక్యూలియర్ టు పాల్. అందుకని చాలా మంది పైనకి పోగానే ఫస్ట్ పాల్ని కలవాలనుకుంటుంటారు. పీటర్ షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి తీసుకురావచ్చు హెవెన్కి. పాల్ ఎక్కడున్నాడు, పాల్ ఎక్కడున్నాడు, పాల్తో కొద్దిగా మాట్లాడాలి. జీసస్తో పాల్ ఏమో జీసస్ దగ్గర మాట్లాడుకొని తెలుసుకోవాలనుకుంటుంటాడు. మనం చాలా మంది పాల్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన చెప్పిన చాలా డౌట్స్ మనకు వస్తాయి. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలనిపిస్తుంది. దీస్ ఆర్ ద సమ్ జోక్స్ విచ్ రన్ అరౌండ్ ఇన్ థియలాజికల్ సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 5 to 6. చాప్టర్ 5 to 6 ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ అప్లికేషన్. స్టాండ్ ఫర్మ్. ఫస్ట్ పాయింట్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. దేవుడు ప్రభు ద్వారా ఇచ్చిన స్వాతంత్రం యందు నిలకడగా ఉండడి. డోంట్ గెట్ ఇన్ బాండేజ్ టు సిన్ అగైన్. అంటే వెనక్కి ధర్మశాస్త్రం కాడిని తీసుకోవడం అనేది ఆయన బాండేజ్గా భావిస్తున్నాడు. యూస్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ టు సర్వ్ అదర్స్ ఇన్ లవ్. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడితనం కాదు బిడ్డ. నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను కాదు. నువ్వు ఇక్కడి నుంచి ధర్మశాస్త్రపు బానిస కాదు, కానీ యువర్ ఎ స్లేవ్ ఆఫ్. అందుకని ఆయన ఎలా పరిచయం చేసుకుంటాడు? డూలోస్. డూలోస్ టు క్రిస్టు, స్లేవ్ ఆఫ్ ద క్రైస్ట్. యూస్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ టు సర్వ్ అదర్స్ ఇన్ లవ్. దానికి ఒక పాయింట్ చూపించి ముందుకు వెళ్తాను. థర్టీన్త్ వర్స్, 5th chapter 13th verse. You, my brothers, were called to be free, but do not use your freedom to indulge in the sinful nature. Rather, serve one another in love. The entire law is summed up in a single command: love your neighbor as yourself. If you keep on biting and devouring each other, watch out, or you will be destroyed by each other. Next. Okay. Shubham. Okay. Serve others in love. Live by one spirit. So spiritual things. నీవేది విత్తుతువో దాన్ని కోసెదవు. డోంట్ గ్రో వేరీ ఇన్ వెల్ డూయింగ్. లాస్ట్ క్లోజింగ్ చాప్టరు 6:11 to 6:18. బోస్ట్ ఓన్లీ ఇన్ క్రైస్ట్ అండ్ హిస్ క్రాస్. రిమెంబర్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఒక్క నిమిషం, ఏదన్నా టెక్స్ట్లో నుంచి ఏదన్నా నేను మాట్లాడినది ఏదన్నా ఉంటే చూస్తాను. ఓకే, నాట్ మచ్. ఓకే, డూ వీ హ్యావ్ టు సీ ఎనీథింగ్ ఇన్ 5th and 6th chapters ఒకసారి?
ఓకే అండి. ఐ డోంట్ థింక్ మచ్ అండర్స్టాండబుల్ అన్నీ కూడా 5, 6 చాప్టర్స్. విల్ టేక్ సమ్ టైమ్. ఎనీ డౌట్స్ అండి? అంటే మిగతా థియలాజికల్గా డిబేటబుల్గా ఉండేవి ఒక సర్వే ఇచ్చాను. ఇంకా చాప్టర్లోకి వెళ్ళి అవి ఇవి చదువుతూ ఉంటే ఏదైనా కూడా దాని గురించి మాట్లాడచ్చు. బికాస్ అవర్ టైమ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు 2 hours class, and Galatians being 6 chapter book, I want to finish it here. Any doubts? ఏదైనా డౌట్లు కనుకున్నా కూడా మీరు పోస్ట్ చేయండి. డైరెక్ట్గా నాకు వాట్సాప్ కాకుండా ఆ గ్రూప్లో, మన యూకాన్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో మీరు పోస్ట్ చేయండి. నేను ఐ విల్ ట్రై టు ఎదర్ ఆన్సర్ ఇట్ ఇన్ ద వాట్సాప్ ఇట్ సెల్ఫ్, ఆర్ ఐ విల్ ఆన్సర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా మీకు డిసగ్రీ అవుతున్నా లేకపోతే క్రిటికల్గా ఉన్నా ఎక్స్ప్రెస్ ఇట్, నో ప్రాబ్లం. అన్న ఇందాక మనం మాట్లాడుతున్నట్టు సార్ కొద్దిగా పెద్దగా మాట్లాడండి జోసఫ్. అంటే మీది మ్యాక్సిమం పెట్టున్నారా? వాల్యూమ్ మ్యాక్సిమం పెట్టి మాట్లాడండి. కెన్ యూ హియర్ అన్న? చెప్పండి సార్. యా, అంటే ఇప్పుడు చర్చ్ అండ్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే దేవుడు వివరించే తీరు చర్చ్ తో వేరేగా ఉంటది, తర్వాత ఇజ్రాయెల్ తో డిస్పెన్షనలిజం గురించి మాట్లాడతారు. How God deals with those things. నో, నేను ఐ డోంట్ కాంట్రిబ్యూట్ టు దట్ వ్యూ అండి. అంటే డిస్పెన్సేషనలిజంకి నేను కాంట్రిబ్యూట్ చేయను. ఎట్లా అంటే I will not go to the extent of saying wherever he talks about Israel, he is talking about church. Yeah. Israel and church are different. అవును. But ఎవరు ఇజ్రాయేలు? The moment somebody believes in Christ, he becomes church. సో ఇజ్రాయేల్ అంటే ఎథ్నిక్ ఇజ్రాయేల్. ఎథ్నిక్ ఇజ్రాయేల్తో మనం మాట్లాడేటప్పుడు డిస్పెన్సేషనలిజం ఏం మాట్లాడుతుంది? దేవుడు వాళ్ళతో లాస్ట్ దినాల్లో, మీరు ట్రై చేస్తున్న పాయింట్ ఇదే అయితే, దేవుడు వాళ్ళతో లాస్ట్ దినాల్లో వేరే విధంగా డీల్ చేస్తాడు. అంటే వేరే విధంగా అంటే జెంటైల్స్ని కొంత పక్కన పెట్టి ఒక కంప్లీషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ని డీల్ చేస్తాడు. దాంట్లో మనకు రెవల్యూషన్ కిక్స్ ఇన్. జనరల్గా రెవల్యూషన్లో ఏంటి, 3వ అధ్యాయం వరకు చర్చ్ గురించి మాట్లాడింది, 4వ అధ్యాయంలో చర్చ్ తీయబడుతుంది, మిగతా అంతా ఆయన యూదుల గురించి మాట్లాడుతున్నాడు. అండ్ హౌ హీ డీల్స్ విత్ ద ఎథ్నిక్ ఇజ్రాయెల్. ఐ ఫర్ వన్ డోంట్ కాంట్రిబ్యూట్ టు దట్ వ్యూ. రెవల్యూషన్ వచ్చినప్పుడు నేను ఐ విల్ క్లారిఫై మై స్టాండ్. ఇట్స్ టూ ప్రీమెచ్యూర్. I don't contribute to dispensationalism. I don't say that Israel is church. Church is new Israel అని నేను అన్నాను. దాని డిస్టింక్షన్ ఉన్నది. కానీ ఆయన ఇజ్రాయెల్ని లాస్ట్ దినాల్లో వేరేగా డీల్ చేస్తాడు అని ఏదైతే మనం రెవల్యూషన్ని బ్యాక్ చేసుకొని ఎక్కువ మాట్లాడతాం, అంతే కదా. ఆయన ఇజ్రాయెల్తో వేరేగా డీల్ చేస్తాడు అంటే ఏంటి? రోమన్స్ 11:26లో అంటాడు. రోమన్స్ 9-11లో ఆయన ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాడు పాల్. నెక్స్ట్ ఆయన దాని నుంచి తీసుకొని మనం ఎక్కడ జాన్ రెవల్యూషన్ గురించి మాట్లాడతారు, అంతే కదా. ఈ రెండే కనెక్టింగ్ పాయింట్స్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌల్ ఏమంటున్నాడు? డెఫినెట్గా అందరూ రక్షింపబడతారు అంటాడు. అందరూ అంటే ఎవరు? ఎక్కడా కూడా మనం, అంటే నా థీసిస్ కనుక చెప్తున్నా, ఎక్కడా కూడా పాత నిబంధనలో ఆల్ ఇజ్రాయిల్ అన్నప్పుడు, ఇప్పుడు ఒక 3 lakhs పీపుల్ ఉన్నారు అనుకో, ఆ రోజు బతికున్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఇస్ 3 lakhs అనుకోండి. ఆల్ ఇజ్రాయిల్ అన్నప్పుడు ఎప్పుడు కూడా 3 lakhs కాదు. ఆల్ అంటే అందరు రిప్రజెంటేషన్ అంతే. ఆల్ ఇజ్రాయిల్ కేమ్ టు శామ్యూల్. ఆల్ ఇజ్రాయిల్ అని ఓల్డ్ టెస్టమెంట్లో వాడతాడు. అంటే అందరు రిప్రజెంటేషన్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉన్నారు. నాట్ ద 3 lakhs పీపుల్ వర్ దేర్. అన్ని తెగలను రిప్రజెంట్ చేసేవాళ్ళు. అంటే మైనారిటీ కన్నా అందరిని రిప్రజెంట్ చేసే ఒక మెజారిటీ ఉన్నది. సో నా థీసిస్లో నేను అరైవ్ అయిన పాయింట్, ఆల్ ఇజ్రాయిల్ విల్ బి సేవ్డ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వేషన్ ఈజ్ ఓన్లీ త్రూ క్రైస్ట్. There are some people who say that Jesus will deal in different way
God will deal in a different way with the Israelites. No. Anybody have to accept Jesus Christ only and should be saved. నెక్స్ట్ ఆల్ ఇజ్రాయెల్ అంటే ఒకానొక దినాన ఆయన లాస్ట్ తరంలో కానీ ఎప్పుడో కానీ, లేకపోతే కొంతమంది ఏంటి అన్ని తరాల్లో వాళ్ళని రక్షిస్తారని కానీ, అంటే ఎట్లా ఎజికియల్ 36 34 వాడుకొని ఆయన అందరినీ లేపుతాడు కదా సమాధుల్లో ఉన్న వారిని అందరినీ. అంటే అట్లా స్పిరిచువల్ రివైవల్ ఇచ్చి ఆయన ప్రతి తరంలో ఉన్న అందరు ఇజ్రాయెల్ని ఆల్ ఇజ్రాయెల్ కాదు, అందరినీ సేవ్ చేయడు. ఏ సమయానికి ఆ సమయానికి మైనారిటీనే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకానొక టైం, నా బిలీఫ్ నేను అర్థం చేసుకుంది, ఒకానొక టైం వస్తుంది, ఒక జనరేషన్, లాస్ట్ జనరేషన్, ఎండ్ డేస్లో. ఆ జనరేషన్లో ఇప్పుడు మైనారిటీ అంటే ఒక 3 lakhs పీపుల్ ఉంటే ఒక 1000 పీపులే రక్షింపబడతా ఉన్నారు. ఒకానొక టైం వస్తుంది, ఆయన డీల్ చేసే సమయంలో మోర్ ఇజ్రాయిట్స్ విల్ బి సేవ్డ్. వన్ జనరేషన్, ఎండ్ డేస్ జనరేషన్లో. సో దాన్ని ఆల్ అనేటువంటి డెఫినేషన్ ఇస్తున్నాడు. అంటే అన్ని తెగలు నుంచి ఒక మార్పు వస్తుంది. ప్రభు ఏదో ఒక విధంగా తాను బయలుపరచుకున్నప్పుడు వాళ్ళు తమ తప్పులు తెలుసుకుంటారు. అండ్ మనకు చెప్తూ ఉన్నది ఏంటి, ఒక తరం కనుక చచ్చిపోయింది అనుకోండి నమ్మకుండా, ఇంకా తరానికి మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఇస్తాడనేది బిబ్లికల్ ప్రిన్సిపల్ కాదు. అండ్ మనం యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ అంటున్నప్పుడు, యూదులు ఎంత నీతిమంతులుగా జీవించినా యూదులకున్న గొప్ప అతిశయం ఏంటి, వారికి సాక్రిఫిషియల్ సిస్టమ్ ఇచ్చాడు. నా పర్సనల్ డౌట్ ఇది. టెంపుల్ కల్ట్ పోయిన తర్వాత సాక్రిఫిషియల్ సిస్టమ్ కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు. సో ఆన్ వాట్ బేసిస్? సో వాళ్ళని దేవుడు తన ముందర నిలబెట్టినప్పుడు రోమా 2:18 మాట్లాడినట్టు, ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం లేని వారికి వారు నమ్ముకున్న దేన్ని బట్టి అయితేనే వారి మనస్సాక్షిని గద్దిస్తూ తీర్పు తీరుస్తాడు. అంటే మనం నమ్ముకున్న దాన్ని బట్టి, నీవు నమ్ముకున్న దాన్ని బట్టి సరిపోన్నావా లేదా. ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నాము అంటున్నారు కదా వాళ్ళు ఈరోజు. ఇజ్రాయేల్ మాకు టెంపుల్ కల్ట్ లేకపోయినా ఈరోజు తోరాను నమ్ముకుంటున్నాము. తోరా ప్రకారంగానే వాళ్ళు జీవించలేరు అన్నదే మనకు హోల్ బైబిల్ చెప్పడం. కాబట్టి దే విల్ బి జడ్జ్డ్ బేస్డ్ ఆన్ దేర్ తోరా. ఆల్ ఆఫ్ us will be judged if we know Christ, whether you know Christ or not. If you have not known Christ for whatever reason, నీ గాస్పెల్ చేరలేదేదో, you will be judged by your own standards. నీ మనస్సాక్ష్యం నీకు చూపిస్తాడు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, నేను నా మాటలు చెప్తున్నాను, నువ్వు ఒక రామాయణాన్ని ఫాలో అయ్యావు, భారతాన్ని ఫాలో అయ్యావు, లేకపోతే ఒక బుక్ను అంబేద్కర్ బుక్ని ఫాలో అయ్యావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానిలో నువ్వు కొన్ని సిద్ధాంతాలు రైటు అంటున్నావు. ఆ సిద్ధాంతాల ప్రకారం నువ్వు జీవించావా? పాపాన్ని నిర్వచించేది ఎలా నిర్వచిస్తున్నాం మనం ఒప్పుకునేది ఒకటి, ఆ ఒప్పుకున్న దాన్ని మనం ఫాలో కాలేకపోవడాన్ని పాపం అంటాడు రోమా 7. నేను నా మనసుతో ఒకటి ఒప్పుకుంటున్నాను ఇది రైట్ అని, కానీ ఆ రైట్ని నేను చేయలేకపోతున్నాను. నా మనసుతో ఒకటి రాంగ్ అని ఒప్పుకుంటున్నాను, కానీ ఆ రాంగ్నే చేస్తున్నాను. సో నా టెంప్లెట్ ఏంటి అంటే, ఎనీబడి విల్ బి జడ్జ్డ్ బేస్డ్ అపాన్ దేర్ బుక్ ఆఫ్ లా. అండ్ మన బుక్ ఆఫ్ లా ఎలా షేప్ అవుతుంది? మన కాన్షియన్సే. సో అందుకని ఆయన రోమా 2 కొంతమంది వారు చేసినది రైట్ అనిపించవచ్చు, కానీ ఎంతో మందికి వారు చేసింది రైట్ కాదు. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆయనప్పుడు ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని వదులుతాడు, ఆయన రూల్స్ అంటే వీ కాంట్ గో ఇన్ టు గాడ్స్ మైండ్. బట్ ఏమంటున్నాడు? దే విల్ బి జడ్జ్డ్. ద జ్యూస్ విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు ద లా, అండ్ ద జెంటైల్స్ విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ థాట్స్. సమ్ థాట్స్ డిఫెండింగ్ దెమ్, సమ్ థాట్స్ అక్యూజింగ్ దెమ్ అంటే. సో మనందరిలో అక్యూజింగ్ ఉంటాయి. అక్యూజింగ్ మనమే ప్రశాంతంగా 2 ఏళ్ళు అయిన తర్వాత మనకు రైట్ అనుకున్నది 3 ఏళ్ల తర్వాత మనం తప్పు అనుకుంటాం, అది చేసి ఉండకూడదు అని. సో దేవుని ముందరికి వెళ్ళినప్పుడు మనకే అనిపిస్తున్నప్పుడు, దేవుడు ఆయన స్టాండర్డ్స్తో మనల్ని స్కాన్ చేసి పెట్టినప్పుడు మోర్ థాట్స్ విల్ బి అక్యూజింగ్. అప్పుడు దేవుడు మనల్ని, అంటే డోంట్ టేక్ మీ, మనల్ని ఆయన బ్రతికిస్తాడా నరకానికి పంపిస్తాడా అది ఆయన పెరిఫెరల్, దాంట్లోకి నేను వెళ్ళను కదా. అంటే వీ కాన్. బట్ ఇవంతా లేకుండా మనల్ని ప్రభువుని మనకి ఇచ్చాడు, ప్రభువుని నమ్ముకోమంటున్నాడు. ప్రభువు యందు ఆయన ఏమంటున్నాడు? నీ కాన్షియస్ని క్వశ్చన్ చేస్తావు అన్నది డెఫినెట్టే, కానీ ప్రభువు క్రీస్తు కటకంలో ఆయన చూస్తాడు. సో ఆల్ ఇజ్రాయిల్ విల్ బి సేవ్డ్ అంటే నేను చూడడము ఎత్నిక్ ఇజ్రాయిల్ గురించే మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు 1000 మంది నమ్ముతున్నారు అనుకోండి. ఒకానొక సమయంలో ఆయన ఎండ్ డేస్లో ఒక జనరేషన్తో డీల్ చేస్తాడు. పెద్దానికి ఒక టైం వస్తుంది కదా. ఆ టైంలో పర్హాప్స్
3 lakhsలో 1 lakh ఆ రోజు రక్షింపబడచ్చు. ఎందుకని జకర్యాలో అంటాడు, ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన పొడిచిన వారు దావీదు కుటుంబం అనగా దావీదు కుటుంబము, నాతాను కుటుంబం అనగా నాతాను కుటుంబము అని రాస్తూ అందరూ కూడా గుండెలు బాదుకొని ఏడుస్తారు. దే హావ్ సీన్ ద పీర్స్డ్ వన్ అని. సో సమ్ సార్ట్ ఆఫ్ రిపెంటెన్స్, సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ వచ్చేటువంటి పరిస్థితులు తెస్తాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అండ్ ఆ సమయంలో ఇప్పుడు రెవల్యూషన్లో టూకీగా ఆ సమయంలో జెంటైల్స్ ఉండరు అంటే చర్చినంతా ఆయన తీసుకెళ్ళిపోతాడు అనేది నేను సంహౌ ఆ డిస్పెన్సేషనల్ టీచింగ్లో నుంచి వచ్చిన ప్రీ ట్రిబ్యులేషన్ ప్రీ మిలీనియల్ వ్యూకి నేను 100% కాంట్రిబ్యూట్ చేయలేదు. ఎందుకు అంటే మై పాయింట్స్ ఆర్ అంటే బికాస్ ఐఎమ్ ప్రీచింగ్ రెవల్యూషన్. I have entered into the 17th chapter. God willing, next week 18th chapter డీల్ చేస్తాను. సో దట్ ఈ గుడ్ ఫ్రైడే లోపు నేను నా రెవల్యూషన్ బుక్ని పూర్తి చేస్తున్నాను. నేను I have come to a conclusion that pre-tribulational, premillennial view, which is a predominant view which is being preached at least in Baptist churches and some other churches, I am not able to reconcile to that thought. Because basic problem ఏంటంటే నాకు, if he is not dealing with the church and if he is not talking to the church, what relevance does that have, that book has to the church? We can stop up to the 3rd chapter, no? 3rd chapter అయిపోగానే మనం రెవల్యూషన్ క్లోజ్ చేసేసి 4th నుంచి 22 చాప్టర్ వరకు మనకు సంబంధం లేదు కదా. అందుకని ఈరోజు ఎక్కడైతే ప్రీ మిలీనియల్ ప్రీ ట్రిబ్యులేషనల్ వ్యూ ఉంటుందో 4 to 22 అంతా క్యూరియాసిటీ ఫ్యాక్టర్తో చదువుతాడు. అలా అప్పుడేమవుతుంది, నేను అలాగ ఉండను, నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ రోజు ఏం జరుగుతుందో నేను కుతూహలంతో చూస్తున్నాను. నేను అక్కడ ఉన్నాను అనుకో, జెంటైల్ క్రిస్టియన్గా నేను ఆ రోజు ఉన్నప్పుడు నాకేం మాట్లాడుతున్నాడు, ఒరే నాయనా నువ్వు ఇంత సమస్యల విషయంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడతావా లేదా? నువ్వు దేవుడిని వదిలేసి కాంప్రమైజ్ అయ్యి నువ్వు ఆయన ముద్ర వేసుకొని అంటే కమర్షియల్గా నువ్వు దాటాలంటే నువ్వు దేవుని వైపు నిలబడి నీ ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడతావా లేదా? సో జాన్ ఎవరికి రాశాడు? 100 ADలో ఈ పరిస్థితులు గుండా వెళ్తున్న క్రైస్తవుల్ని ప్రోత్సహించడానికి రాశాడు. వాళ్ళకి అది రెలవెంట్. చుట్టుపక్కల పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. పర్సిక్యూషన్ జరిగినప్పుడు ఆ క్రిస్టియన్స్ని ఏమో ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, భయపడకండి ప్రభు వచ్చేస్తున్నాడు. కానీ ప్రభువును మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఈ కష్టాల్లో, ఎంపరర్స్ పెట్టే కష్టాల్లో, ఏదైతే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో, ఉద్యోగాలు పోతున్నాయి, బిజినెస్ని పూర్తి చేస్తున్నారో, జైళ్ళల్లో పెడుతున్నారు, వీటంతటి యందు మనకు 2 ఛాన్సులు ఉన్నాయి. ఒకటి కాంప్రమైజ్ అయ్యి బతకడం, రెండోది కాంప్రమైజ్ కాకుండా ఉంటే దేవుని కొరకు శ్రమపడడం, దేవుని కొరకు ప్రాణాలు కోల్పోవడం, ఇవ్వడం. కాబట్టి ఏది బెటరు అన్నప్పుడు మనల్ని ఏ వైపుకి నడిపిస్తున్నా అంటే, ఓ చర్చ్, in difficult times you have to stand for God to an extent of giving your life. సో ఆ మెసేజ్ లేకపోతే ఆ రోజుటి వాళ్ళకు కూడా అది ఏం పని చేస్తుంది చెప్పండి? సో ఈరోజు మనం కన్వీనియంట్గా దాన్ని ఆ 3 చాప్టర్ల చర్చ్ ఉంది, తర్వాత చర్చ్ లేదు అంటే మనం దాన్ని ఎలా చదువుతాం? నేను కొలిమిలో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు చదివేది వేరే ఉంటుంది. నేను ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసినాక నా క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కదా. ఇప్పుడు ఇద్దరు తగులాడుకుంటున్నాను, నేను చోద్యం చూస్తుంటాను. అంటే నాకు పర్సనల్గా ఎఫెక్ట్ కాదు, అది పెద్ద తగు అవుతూ ఉంటుంది. నేను ఇంటికి పోతాను, మర్చిపోతాను, ఎవరో చనిపోతారు, కొంత బాధపడతాం. మన కార్యక్రమంలో మనం ఉంటాం, తింటాము, తాగుతాము, మన పనులు మనం చేసుకుంటాం. మన ఇంట్లోనే ఎవరినో చనిపోయారు, మన ఇంట్లో ఎలా ఉంటుంది కదా, సింపుల్. అట్లా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసేటువంటి ఆలోచన విధానము, ప్రమోట్ చేసేటువంటి థీరీని ఇట్ ఈస్ సెల్ఫ్ డిఫీటింగ్ అంట. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ మేక్ మీ నాట్ టు గో ఇన్ టు దట్. సో మై బిలీఫ్ ఈస్ అంటే నేను రెవల్యూషన్ చెప్పినప్పుడు చెప్తాను, ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ రెవల్యూషన్, హిస్టరీ ఆఫ్ రెవల్యూషన్, మెనీ పీపుల్ హావ్ చేంజ్ దేర్ ఒపీనియన్స్. అంటే ఒక రకంగా నమ్మి ఇంకొక వ్యూకి వచ్చిన వారు. అలాగునా నేను కూడా ఏమైనా మార్చుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి నాకు అర్థమయ్యేది మాత్రం నేను వేరే స్టాండ్ తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ వాళ్ళ చర్చ్ స్టాండ్ కాకపోవచ్చు అది.
అంటే తీసుకొని స్టాండ్, డినామినేషన్ స్టాండ్. బట్ సమ్హౌ ఐ ఫైండ్ రెవల్యూషన్ మీనింగ్లెస్ if it is not personally, I am not engrossed in that situation. So my belief is that we will also be there. వి అంటే ఈ రోజు వస్తే నేను దాంట్లో ఉంటాను, నేనేం తీసుకెళ్ళిపోవట్లేదు. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి ఆ సమయంలో, ఇది వేరే కథ. కానీ ఉండేటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. జాన్ ఉండే క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. అప్పుడేమో ఉండే క్రైస్తవులతో మాట్లాడుతూ ఇంకా రెండవ రాకడ రానప్పుడు నువ్వేమో ఎత్తివేయబడతాను, నాకు సంబంధం లేదు ఈ బుక్ అంటే, అది ఎంతవరకు దాని నుంచి ఏమి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఏమి ఎగ్జాక్టేషన్ ఉంటుంది అనేది నా పర్హాప్స్ సంబడి మై ప్రూవ్ మీ రాంగ్, బట్ దట్ ఈస్ వేర్ ఐ స్టాండ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే జోసెఫ్, మరి ప్రార్థన చేసుకుందాం. జోసెఫ్ ప్రార్థన చేయండి, విల్ క్లోజ్ దిస్. పరలోకమందున మా తండ్రి, ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా మీ వాక్యం ధ్యానించడానికి, గళితులకు రాసిన పత్రిక ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నిజంగా ప్రభా ఇంకెన్నో సత్యాలు మేము నేర్చుకోవాలి దేవా. నేను మీ వాక్యంలోని సారమంతా తెలుసుకొని ప్రభా నేను నమ్మకంగా దేవా మీకు నేను మీ మాటలకు లోబడుతూ మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. ఇంకెన్నో విషయాలు నేర్చుకోవడానికి కూడా మీ కృపను చూపించండి దేవా. మీ వాక్యము మా అందరికీ అర్థమన్నట్లు సహాయం చేయండి. మీ సేవకులను దేవా మీరు వాడుకోండి, అభిషేకించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదం